హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి గోకర్ణుడు వీడియో రానే వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా గోకర్ణుడి స్టోరీ మొత్తం చూసేద్దాం. ఈ గోకర్ణుడి స్టోరీ భక్తిదేవి పార్ట్ 2 ఎండింగ్ నుంచి కనెక్ట్ అవుతుంది. అవి చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూసినా సరిపోతుంది. కాకపోతే భక్తిదేవి వీడియోలు చూస్తే ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నామనేది అర్థమవుతుంది, కేవలం ఈ కథ మాత్రమే కాకుండా. సరే, ఇంకా మనం ఏమాత్రం లేట్ లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ వీడియోలో ఉండే కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఒకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే, మనకు విధిరాత ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం మార్చుకోగలమా అనే విషయం గురించి ఒకటి ఉంటుంది. అలాగే మనకిష్టమైన వారు చనిపోతే వారి కోసం మనం చేయగలిగే అన్నిటికన్నా గొప్ప పని ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్పబడుతుంది. ఇక ఆత్మదేవునికి సంతానం లేదనే బాధతో ఒక ఎమోషనల్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని కంటే తను చాలా నష్టపోతుందని గొడ్రాలుగానే ఉండడానికి ఇష్టపడే ఒక స్త్రీ గురించి ఉంటుంది. ఇంకా ఒక గొప్ప మనిషి సూర్యునితో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది. అలాగే సూర్య భగవానుడు మాట్లాడే మాటలు భూమి మీద నుంచే కొంతమంది ప్రజలు వింటారు. సో ఆ సీను ఉంటుంది. ఇక ఆ తర్వాత చాలా క్రేజీగా ఏంటంటే, మనకు దయ్యాలు, భూతాలు, పిశాచాలని ఎప్పుడు వింటూ ఉంటాం కదా. సో దీంట్లో ఒక పిశాచం మాట్లాడితే ఆ పిశాచం ఎలా అయింది, ఆ పిశాచం ఏం మాట్లాడుతుంది, తన పరిస్థితి ఏంటి, సో వాటి గురించి డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియో గురించి కొంచెం హైప్ వచ్చిందని అనుకుంటూ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సనకాది మహర్షులు నారద మహర్షికి చెప్తారు, ఈ భాగవతం చదవడం వల్ల, ఈ సప్తాహం చేయడం వల్ల ఎటువంటి వారు తరిస్తారో అని. చెప్పుకోవడానికి వీలు కాని పాపాలు చేసిన వాళ్ళు కూడా తరిస్తారని చెప్పిన తర్వాత దానికి ఒక మంచి ఉదాహరణగా ఈ కథను చెప్పడం మొదలు పెడతారు. అంతే కదా, మరి మనకెప్పుడైనా ఒక విషయాన్ని ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తే మనకు బాగా అర్థమవుతుంది కదా. సో అంతే వాళ్ళు కూడా. ఇక మనం కథలోకి వెళ్తే, పూర్వకాలంలో తుంగభద్ర నదీ తీరంన ఒక గొప్ప నగరం ఉండేది. ఆ నగరంలో అన్ని వర్ణాల వారు నివసించేవారు. అలాగే ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ సత్యం పలుకుతూ ధర్మంగా వాళ్ళ వృత్తి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సో అటువంటి ఆ గొప్ప నగరంలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సో చూశారా, మంచి నగరం, అందులో ప్రజలు కూడా సత్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అటువంటి ఆ నగరంలో ఆత్మదేవుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు. వేదంలో చెప్పబడినట్లుగా అన్ని రకముల యజ్ఞములు, పూజలు చేయడంలో ఆరితేరినవాడు. అతడు ఇంకొక సూర్యునిలాగా వెలిగిపోయేవాడు. ఈ ఆత్మదేవుడు చాలా ధనవంతుడంట. అయినా కూడా తన వృత్తి అయిన పురోహిత్యం వదలకుండా దానితోనే జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇప్పుడు వస్తుంది అసలైన క్యారెక్టర్. ఆమె ఎవరో కాదు, ఆత్మదేవుని భార్య దుందులి. ఆమె పేరు దుందులి. ఆమె చాలా బాగా ఉండేదంట, ఒక మంచి వంశంలో జన్మించిందంట. అయినా కానీ ఆమె ఎప్పుడు మొండి పట్టుదల కలిగి ఉండేది. ఎప్పుడు తన మాటే నెగ్గాలని కోరుకునేదంట. అలాగే ఆమెకు లౌకికమైన విషయాల పట్ల చాలా ఆసక్తి ఉండేదంట. అంటే మన కోసం కాకుండా కేవలం సమాజం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాం మనం. సో అలాంటి పనులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమెకు క్రూరమైన స్వభావం ఉండేదంట. ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇటువంటి స్వభావం మాత్రం ఉండకూడదు ఎవరికైనా. ఇంకా తను పిసినారంట. ఆ తర్వాత ఎప్పుడు కొట్లాటలు, కలహాలంటే చాలా ఇష్టం. ఇక చూడండి తను ఏం క్యారెక్టరో. ఎవరైనా కొట్లాడుతూ ఉంటే చూస్తూ ఆనందించడం ఎంత ఇష్టమో ఈమెకి. ఇంతటి వరస్ట్ ఆమె సూర్యునిలాగా వెలిగిపోయే ఆత్మదేవునికి భార్యగా ఉండేది. పాపం చూద్దాం ఆత్మదేవుడు ఎలా బ్రతికాడో ఈమెతో అని. వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్గా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ప్రేమతో చాలా కాలం గడుపుతూ ఉండేవారంట. సో పర్లేదు, భర్త దగ్గరైనా కొంచెం మంచిగా ఉండేదేమో. ఇకపోతే వీళ్ళకి కావాల్సినంత ధనం ఉంది. లగ్జరీ చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. పైగా సొంత ఇల్లు కూడా ఉంది, అందమైన సొంత ఇల్లు. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే, సుఖంగా బ్రతకడానికి వీళ్ళకు ఎటువంటి లోటు లేకుండా అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి తక్కువైంది. మీరు గెస్ చేయొచ్చు ఆ ఒక్కటి ఏది తక్కువైందో. ఇన్ని ఉండి ఆ ఒక్కటి లేకపోవడంతో వారికి అసలైన సుఖం లేదు, అసలైన ఆనందం లేదు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక వెలితి అలానే ఉండిపోయింది. అదే ఏదో కాదు, పిల్లలు, అదే సంతానం. వాళ్ళకు సంతానం లేదు. కొన్నాళ్ళు అలానే ఉండేవారు, ఏం పట్టించుకోకుండా కలుగుతాదేమో అని. కానీ వాళ్ళకు వయసు పెరిగే కొద్దీ ఇక సంతానం కావాలనే కోరిక గట్టిగా అయింది. అంతే కదా మరి. సో మొత్తానికి చాలా కాలం తర్వాత కూడా సంతానం లేకపోవడంతో వాళ్ళు కొన్ని పుణ్యకర్మలు చేయడం మొదలుపెట్టారు. గోదానము, సువర్ణదానము, భూదానము, వస్త్రాలు కూడా దానం చేశారు. సో ఇలాగ వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు కానీ సంతానం అయితే కలగలేదు. అయితే ఇక్కడ వారు ఆ పుణ్యకర్మలను మాత్రం పిసినారుగా చేయలేదు. వాళ్ళకుండే సగం డబ్బు మొత్తం వెచ్చించారంట. అంటే కొంచెం గట్టిగానే దానం చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీళ్ళ గురించి కాదు,
కాకపోతే మన సమాజంలో కొంతమంది వాళ్ళకు కేవలం కష్టాలొచ్చినప్పుడే ఈ దాన ధర్మాలు గుర్తొస్తాయి. మిగతా టైంలో పక్కనోళ్ళకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకోవడానికి వీళ్ళ దగ్గర సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇట్లా ఉంటారు కొంతమంది. తిరిగి మన కథలోకి వెళ్తే పాపం ఇన్ని పుణ్యకర్మలు చేశారు కదా! అయినా కూడా ఒక పిల్లాడు కానీ, పాప గానీ పుట్టకపోయేసరికి వాళ్ళకు చాలా బాధేసింది. ముఖ్యంగా ఆత్మదేవునికి. ఆత్మదేవుడు ఇంకా ఎంత బాధపడిపోతున్నాడంటే నిజంగా ఆత్మదేవుని వల్లనే ఆ సగం డబ్బులు కూడా దాన ధర్మాలకు ఖర్చు చేయడానికి దుందులి ఒప్పుకొని ఉంటది. సో, ఇక్కడ సంతానం కోసం బాధపడేది మొత్తం ఆత్మదేవుడే. దుందులికి ఈ బాధ ఏం లేదు. అది మనకు ముందు ముందు కథలో కూడా తెలుస్తుంది, చూడండి మీరే. ఇక ఆత్మదేవునికి సంతానం లేదనే బాధ అతన్ని ప్రతినిత్యం వెంటాడుతూ ఉండేది. అతనికి అన్నీ ఉండి అదొక్కటే లేకపోవడంతో అతను చాలా తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. ఇక ప్రతిరోజు దాని గురించే బాధపడుతూ ఉండేవాడు. ఇక ఒకానొక రోజు దుఃఖం చాలా ఎక్కువైపోయి ఇండ్లు వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ నుంచి కొంచెం చాలా బాగుంటుంది, చూడండి. ఇక అడవికి వెళ్ళిన ఆత్మదేవునికి మధ్యాహ్నానికి దాహం వేస్తుంది. దాహం తీర్చుకోవడం కోసమని దగ్గరలో ఒక చెరువు ఉంటే దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ క్షణంలో ఆత్మదేవుడు ఎలా ఉన్నాడో అంటే తెలుసా? సంతానం లేదనే బాధతో దాని గురించే ఆలోచిస్తూ చాలా వీక్ అయిపోయాడు. అంటే తన శరీరం కృషించిపోయింది. అంటే తను చూడ్డానికి బలహీనమైపోయాడింకా. అంటే ఒక రకంగా అతన్ని చూస్తే చాలు ఎవరూ చెప్పకుండానే మనం కనిపెట్టేయచ్చు ఇతడు ఎంతో దుఃఖంలో ఉన్నాడని. అసలు చూశారా? సూర్యుని వంటి తేజస్సుతో వెలిగిపోయేవాడు కూడా ఒక ప్రాబ్లం వచ్చేసరికి ఎలా వీక్ అయిపోయాడో. ఇక తనకు ఉండే ప్రాబ్లమే కాకుండా దాహంతో తను ఇంకా అలసిపోయి ఉన్నాడు చూడ్డానికి. సో, మొత్తానికి అలాంటి స్థితిలో చెరువు దగ్గరికి వచ్చి కడుపు నిండా నీళ్లు తాగి దాని పక్కనే ఉండ ఒక రాయి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడింకా. ఆత్మదేవుడు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా 2 గడియల సమయం గడిచిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే ఆత్మదేవుడు ఉండే చోటుకే ఒక మహాత్ముడైన సన్యాసి వచ్చాడు. ఆ మహాత్ముడైన సన్యాసిని చూసిన వెంటనే ఆత్మదేవుడు పైకి లేచి ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసి పాదములకు తలను చేర్చి మరీ నమస్కరించాడు. అలాగా ఆ సన్యాసి ముందు చాలా దుఃఖంతో ఏడుస్తూ కనబడ్డాడు. అప్పుడు ఆ సన్యాసి ఆత్మదేవుణ్ణి ఇలా అడిగాడు. బ్రాహ్మణదేవా, నీవెందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నిన్ను చూస్తుంటే సర్వం కోల్పోయిన వాడివలే ఉన్నావు. నీ దుఃఖమునకు గల కారణం ఏమిటో నాకు వెంటనే చెప్పుము. సో, ఈ విధంగా సన్యాసి అడిగిన తర్వాత ఆత్మదేవుడు చెప్తాడు, పాపం నిజంగా మనం ఇంతవరకు అతని బాధని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఒక్కసారి అతని మాటలు వింటే తెలుస్తుంది పాపం తను ఎంత బాధపడిపోతున్నాడో లోపల. ఇప్పుడు తను ఏం చెప్పాడో చూద్దాం. ఆత్మదేవుడు సన్యాసితో ఇలా అంటున్నాడు. మహాత్మా, నా దుఃఖం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను? ఇదంతా నా కర్మ. పూర్వజన్మలో నేను చేసిన పాపములే నన్ను ఇలా పీడిస్తున్నట్లున్నాయి. ఇటు దేవతలు కానీ అటు బ్రాహ్మణులు కానీ నేనేమిచ్చినా సరే వారు ఆనందంగా స్వీకరించట్లేదు. ఇక పితృదేవతలు కూడా నేను విడిచిన తర్పణాలను తీవ్రమైన కోపంతో చూస్తూ తాగుతున్నారు. సంతానం లేక నేను తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయాను మహాత్మా. నాకు పైకి అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. నా జీవితం మొత్తం శూన్యంగా కనిపిస్తుంది. నేను ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు. అందుకే ఇక నా ప్రాణాలు విడుచుటకే ఇక్కడికి చేరితిని. చూశారా గైస్, ఎంత పెద్ద మాటలు మాట్లాడినాడో ఆత్మదేవుడు సన్యాసితో. ఇలా చెప్పుకునేవారు ఎవరు లేకపోయారు పాపం ఆత్మదేవునికి. ఒకసారి చూడండి తను ఏమంటున్నాడో. అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని వెల్తిగా ఉంటుందంట. ఇది నిజంగా చాలా బాధాకరం కదా. ఇంకా చూడండి, దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ ఇతడు ఏమైనా ఇస్తే సంతోషంగా స్వీకరించట్లేదంట. మనం ఇప్పుడు ఏదైనా పుణ్యకర్మలు చేస్తే అవతల వాళ్ళు సంతోషిస్తేనే కదా దాని ఫలితం ఒక రకంగా. కానీ బ్రాహ్మణులంటే ఏమో అనుకోవచ్చు, దేవతలు కూడా పాపం సంతోషంగా స్వీకరించట్లేదు. అంటే మనం దానం చేయడానికి కూడా అర్హులం కాకపోతే అది ఎంత దారుణంగా ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. అది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది. పాపం చివరికి తను చనిపోదామని వచ్చాడంట అడవులకి. మనం ఏదో అలా వచ్చాడనుకున్నాం కానీ తను ప్రాణాలు వదిలేద్దామని వచ్చాడంట. పాపం ఎంత బాధపడిపోయాడో ఆత్మదేవుడు. తను ఇంకా చెప్తున్నాడు సన్యాసితో, ఇంకా అయిపోలేదు. ఏమంటున్నాడంటే, మహాత్మా, మీకు కూడా తెలుసు కదా, పిల్లలు లేని ఇండ్లు ఇల్లే కాదు కదా. సంతానం లేని వాని ధనం వృధా అవుతుంది. వాడిని సమాజం తిరస్కరిస్తుంది. వాడి వంశం అవమాన పాలవుతుంది. ఇక నేను పెంచిన ఆవు కూడా పూర్తిగా గొడ్రాలవుతున్నది. ఇంట్లో ఉన్న పండ్లు కూడా త్వరగా కుళ్ళిపోతున్నాయి. ఆఖరికి నేను నాటిన చెట్లపై కూడా ఈ పాపం ప్రభావం చూపుతున్నది. నేను ఇంతకన్నా ఏమని చెప్పను? నేను ఎంతో దురదృష్టవంతుడని, సంతానహీనుడను. ఇక నేను దేనికోసమని ఎవరి కోసమని బ్రతకాలి? సో, ఈ విధంగా తన బాధను మొత్తం సన్యాసి ముందర పెట్టేశాడు.
ఆత్మదేవుడు ఇప్పుడు చెప్పిన వాటిని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంక చానా బాధపడిపోతాం. ఎందుకులెండి. సో, మీరు బాగా వింటే మీకే తెలుస్తుంది ఎంత బాధలో ఉన్నాడో పాపం. అది ఎలా ఉంటుందంటే, ప్రపంచం మొత్తం మనల్ని తిరస్కరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మనం ఈ బ్రతికేది ఈ ప్రపంచంలో ఈ భూమి మీద. అటువంటి ఈ భూమి మీద ఒక్కడు కూడా మనకు తోడు లేకుండా అందరూ మనల్ని తిరస్కరిస్తే ఎట్లుంటుంది? ఇంక ఎవరి కోసమని బ్రతుకుతాం? సో, అలా అయిపోయింది ఆత్మదేవుని పరిస్థితి. పాపం తన కడుపులో దాచుకున్న బాధలన్నీ బయటికి చెప్పుకొని వాటన్నింటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకోవడం వల్ల ఇంక ఎంతో దుఃఖంతో బోరున ఏడుస్తూ ఉన్నాడు సన్యాసి ముందర నిలబడి. మనమే ఇంత బాధపడిపోతున్నామే, ఇక ఆ సన్యాసి ఎంత బాధపడిపోతాడు. వాళ్ళింకా చాలా సత్వగుణంతో సాధు పురుషులు. ఇంక ఆయన మనస్సు మొత్తం కరుణతో దయతో పొంగి పొర్లిపోయింది. ఆత్మదేవుని స్థితిని చూసి అతను ఎంతో చెలించిపోయాడు. పాపం చాలా జాలి కలిగింది ఆత్మదేవుని మీద. అప్పుడిక ఆ సన్యాసి ఏం చేశాడంటే, తన యోగ శక్తితో ఆత్మదేవుని నుదుటిపై ఉన్న రేఖలను చూసి ఈ బాధలన్నిటికీ కారణం కనుక్కొని ఆత్మదేవునితో ఇలా అంటాడు: బ్రహ్మణోత్తమ, సంతానం పట్ల గల ఈ వ్యామోహాన్ని నువ్వు విడిచిపెట్టుము. కర్మ అనేది చాలా తీవ్రమైనది. బుద్ధిగా ఆలోచించి ఈ సంసారం నుండి బయటపడుము. అదే నీకు ఉత్తమమైనది. నాయనా, నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినుము. నేను నీ ప్రారబ్ధమును తెలుసుకున్నాను. నీకు రాబోవు 7 జన్మల వరకు ఏ విధమైన సంతానము కలుగదుగాక కలుగదు. పూర్వకాలంలో సగరుడు, అంగుడు అనే రాజులు వారి సంతానం వల్ల ఎన్నో దుఃఖములు అనుభవించారు. కాబట్టి బ్రాహ్మణుడా, నీవు నీ కుటుంబంపై ఉన్న ఆశను విడిచిపెట్టుము. మేలైన సన్యాసాన్ని స్వీకరించుము. సో, ఈ విధంగా ఆ సన్యాసి చెప్తాడు. ఆయన ఎంతో గొప్పోడు. అన్నీ చూసి ఏది మంచిదో మనకు చెప్తున్నాడు. ఒకవేళ సంతాన యోగం ఉంటే దాని గురించే చెప్పేవాడు, కానీ దానివల్ల ఇతనికి నష్టం కాబట్టి దాని గురించి చెప్పలేదు. వాళ్లకు త్రికాలజ్ఞులు కాబట్టి వాళ్ళకన్నీ తెలుసు. అందుకే సన్యాసం తీసుకోమని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ సన్యాసి ఆత్మదేవునికి ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఎటువంటి సంతానం కలుగుతుందో అని. అంటే చెప్పాడు కదా, సగరుడు, అంగుడు వీళ్ళిద్దరికి ఎలాంటి సంతానం కలిగి వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించారో అని. సో, చెప్పగానే చెప్తున్నాడు ఇలాంటి సంతానం వస్తుందిరా నాయనా అని. అయినా కూడా ఆత్మదేవుడైతే పాపం చాలా బాధలు ఉన్నాడు కాబట్టి వినడులేండి. ఆ స్థితిలో ఎవరున్నా వినుకోరు. సో ఇప్పుడు ఆత్మదేవుడు సన్యాసి పలికిన మాటలకు బదులుగా ఏం చెప్పాడో చూద్దాం. మహాత్మా, నీ జ్ఞానబోధ చేత నాకేం ప్రయోజనం? నాకు బలవంతంగా అయినా సరే ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి. అలా కుదరకపోతే ఈ దుఃఖంతో నేను మీ ముందే ఇక్కడే ప్రాణాలను వదిలేస్తాను. నేనింక ఎవరి కోసమని బ్రతకాలి? మీరు చెప్పిన సన్యాసము నిజంగా ఉత్తమమైనదే, కానీ ఒక గృహస్థుకు పిల్లలతో ఉండే ఇల్లే కదా అన్నింటికన్నా ఎంతో సంతోషాన్నిచ్చేది. సో ఈ విధంగా ఆత్మదేవుడు మొండిగా అయినా సరే ఒక కొడుకుని కావాలని అడుగుతున్నాడు సన్యాసిని. సన్యాసికి విషయాలు తెలుసు కదా, అంటే కర్మానుసారం మనకు అది లేకపోయినా దాన్ని కావాలని మనం అనుకుంటే దానివల్ల కష్టాలే వస్తాయి తప్ప సుఖాలు రావని. ఈయన ఏమనుకుంటాడు, కొడుకుంటే చాలా సంతోషంగా ఉండొచ్చులే అని అనుకుంటాడు. కానీ అది ఈయనకు రాసి పెట్టలేదు. ఈయనకు అర్థం కావట్లేదు, ఏదో వస్తుంది అనుకుంటున్నాడు. కొడుకు మాత్రమే వస్తాడు కానీ సంతోషం రాదు. సో దాని గురించే ఆ సన్యాసి ఇలా అంటాడు. పూర్వం విధిరాతను మార్చడం కోసం చిత్రకేతువు అనే రాజు ఎన్నో కర్మలు చేసి దాన్ని సంపాదించాడు. చివరికతను దానివల్లే చాలా కష్టాలు పాలయ్యాడు. కాబట్టి దైవమే మానవుని ప్రయత్నమును అణిచివేస్తున్నప్పుడు ఆ మనిషికి దానివల్ల ఎటువంటి సుఖము లభించదు. అలాగే నీకు కూడా నీ కొడుకు వల్ల ఏమాత్రం సుఖం లభించదు. అయినా కూడా నువ్వు మరీ ఇంత మొండితనంతో ఉన్నావు. ఒక యాచకుని వలె నువ్వు నా ముందు నిలబడి ఉన్నావే, ఇంక నీకు ఏమని చెప్పగలను? సో ఈ విధంగా ఆ సన్యాసి చెప్పాల్సినంతా చెప్పేసి ఆత్మదేవుని పట్టుదలను చూసి ఇక ఏం చేయలేక తప్పక అతనికి ఒక దివ్యమైన పండునిస్తాడు. ఆ దివ్యమైన పండుని ఆత్మదేవుని చేతిలో పెట్టి ఆయనతో ఇలా అంటాడు. ఇది నీ భార్యకు తినిపించుము. దీనివల్ల ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. అయితే నీ భార్య 1 సంవత్సరం పాటు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణములు కలిగి ఉండాలి. 1 పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ విధంగా ఆమె చక్కగా ఆచరిస్తే ఆమెకు ఒక ఉత్తమమైన కొడుకు పుడతాడు అని చెప్తాడు. ఇక్కడ బహుశా సన్యాసికి తన భార్య గురించి, ఫ్యూచర్ గురించి మొత్తం తెలుసు. అందుకే ఏదో చెప్పాలని చెప్పి కొన్ని నియమాల గురించి చెప్తున్నాడు, కానీ తనకు తెలుసు ఏం జరగబోతుందో అని. నిజానికి ఆయన చెప్పిన నియమాలు కూడా చాలా కష్టమైనటివి ఏం కావు, కానీ మన ఆత్మదేవుని భార్యకు అవే అతి కష్టమైనటివి. ఏం చేస్తాం? సో మొత్తానికి ఈ విధంగా సన్యాసి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా కొడుకుని కావాలని చెప్పేసి ఒక పండునైతే తీసుకుంటాడు. పాపం సన్యాసి కూడా అతనికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్తాడు. ఇక చేసేదేం లేక ఆత్మదేవుని పట్టుదలకు ఒక పండునైతే ఇస్తాడు.
ఇచ్చిన తర్వాత ఆ మహాత్ముడైన సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆత్మదేవుడు కూడా తిరిగి ఇంటికి వస్తాడు. ఇక్కడ ఈ సన్యాసి గురించి ఒక విషయం తట్టింది నాకి ఈ కథ చదివేటప్పుడు. ఈ విషయం వీడియో లాస్ట్‌లో చెప్తాను ఎక్స్‌ట్రాస్‌లో. అసలు అది విన్న తర్వాత నిజంగా ఇలాంటి వారు ఎంత గొప్పవాళ్ళో అర్థమైతుంది. నిజమైన సన్యాసులు వామ్మో! అసలది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు మాత్రం. నాకు స్టార్టింగ్‌లో ఏమంత అనిపియలేదు. కానీ రెండోసారి విన్న తర్వాత నాకప్పుడు తట్టింది ఈ విషయం. అప్పుడు నాకనిపిచ్చింది అసలు ఈ కథను చాలా కొత్త కోణంలో చూడ్డం స్టార్ట్ చేశాను. నాకసలకి మైండ్ పోయింది అసలకి. ఓరిని ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని. సో, అదేంటో మీకు లాస్ట్‌లో చెప్తాను. మీరు ఈ కథ అయిపోయిన వెంటనే దాన్ని చూడకుండా మీరు ఈ కథని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. అలా ఒకరోజు, 2 రోజుల తర్వాత అప్పుడు చూడండి ఆ సన్యాసి గురించి చెప్పిన విషయం. అప్పుడు మీకు మైండ్ పోతుంది. మీరు వెంటనే చూస్తే దాని కిక్కంత ఉండకపోవచ్చని నా అభిప్రాయం. సరే ఇంక మనం మన కథలోకి వెళ్ళిపోదాం. ఆత్మదేవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మొత్తానికి సన్యాసి దగ్గర నుంచి ఆ దివ్యమైన పండుని తీసుకొని ఆత్మదేవుడు ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యకు ఆ పండునిచ్చి తినమని చెప్తాడు. అలాగే సన్యాసి చెప్పిన కొన్ని నియమాల గురించి కూడా చెప్పి అతను కొంచెం పని మీద బయటికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, దుందులి ఏం మాట్లాడుతుందో వింటే మీరు షాక్ అయిపోతారు. తాను చెప్పే విషయాలుంటాయి ఒక్కొక్కటి. అవన్నీ వింటే ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. సరే, మనం అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆత్మదేవుడు పండిచ్చి బయటికి వెళ్ళిన తర్వాత దుందులి తన సఖితో అంటే ఇంట్లో చెలికత్తెలు ఉంటారు కదా, అలా ఒక ఆమెతో ఇలా మాట్లాడుతుంది. భర్త బయటికి పోయిన వెంటనే దుందులి ఏడుస్తూ తన సఖి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అయ్యో సఖి, చూడుము నాకు ఎంతటి కష్టం వచ్చి పడిందో. నేను మాత్రం ఈ పండును అస్సలు తినలేను. ఈ పండు తింటే గర్భం వస్తుంది. దానివల్ల నా పొట్ట పెరుగుతుంది. అప్పుడు నేనేమీ తినలేను, త్రాగలేను. అప్పుడు నా శక్తి మొత్తం తగ్గిపోతుంది. అటువంటి స్థితిలో నేను ఇంటి పనులు ఎలా చేసుకోగలను? ఇంకా ఒకవేళ మన సమయం బాగలేక ఊర్లో దొంగలు పడ్డారనుకో, అప్పుడు గర్భంతో ఉన్న నేను ఎలా పరిగెత్తగలను? నన్ను నేను ఎలా రక్షించుకోగలను? వామ్మో! చూశారా గైస్, ఒక్క విషయానికి ఎన్ని ఫ్యూచర్‌లో ఆలోచనలు చేసిందో. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా? పొట్ట పెరిగితే తిన్నీకి తాగడానికి ఉండదని ఆలోచిస్తుంది ఈ మహానుభావురాలు. అలాగే ఎప్పుడో దొంగలు వచ్చే దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తుంది ఈ మహాతల్లి. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడైతే నాకు ఫుల్ కామెడీ అనిపించింది ఇది. కానీ మొత్తం చదువుతూ ఉండగా తెలిసిందే ఆమె పచ్చి నిజాలు మాట్లాడుతుందని. అంటే ఒక పక్క ఇది ఎంత కామెడీ అనిపించినా నిజంగా పచ్చి నిజాలు మళ్ళవి. పాపం వాళ్ళు తినలేరు, తాగలేరు, పరిగెత్తలేరు, కొంచెం వీక్ అయిపోతారు. దానివల్ల 24/7 మోస్తూనే ఉండాలి. ఇంకా ఇష్టమైనవి తినకూడదు. చాలా కంట్రోల్లో ఉండాలి. నియమాలు పాటించాలి. ఇదంతా చాలా కష్టమే కదా పాపం. సరే, మనం ఇంకా కథలోకి వెళ్తే ఆమె ఇంకా చెబుతూ ఇలా అంటుంది తన సఖితో. దుందులు ఏమంటుందంటే ఈసారి, ఒకవేళ సుఖమహర్షిలాగా కడుపులోనే గర్భం నిలిచిపోతే దాన్ని ఎవరు బయటికి తీయగలరు? అలాగే ప్రసవకాలంలో బిడ్డ అడ్డం తిరిగినచో మన ప్రాణములకే ముప్పు వాటిల్లును కదా. ఇంకా సఖి, ప్రసూతి సమయంలో అతి భయంకరమైన బాధ కలుగును కదా. ఎంతో సుకుమారినైన నేను అంతటి బాధను ఎట్లా సహించగలను? వామ్మో! ఓరి నేను, ఎన్ని మాటలు, ఎన్ని ఏస్కాలు, ఎన్ని ఆలోచనలు. ఆమె నిజానికి లేడీస్ పడే కష్టాల గురించి మొత్తం చెప్తుంది అక్కడ. అందరూ చెప్పుకోలేరు కాబట్టి అందరి తరపున ఈమె చెప్తుందని నేను అనుకుంటున్నా. సో, దీన్ని బాగా విని గుర్తు పెట్టుకొని జెంట్స్ అందరూ ఉమెన్ని బాగా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నా. ఇక దుందులి దగ్గరికొస్తే ఆమె ఆలోచన ప్రవాహం ఇంకా ఆగలేదు. ఇంకా చెప్తుంది ఈ విధంగా. ప్రసూతి వలన నేను బలహీనురాలవుతాను. అప్పుడు ఆడబిడ్డ వస్తే ఇంట్లో నగలు, డబ్బులు, వస్తువులన్నీ తీసుకుని మూటగట్టుకొని పోతుంది. సత్యము, శౌచము మొదలైన నియమములు చాలా కష్టమైనవి. వాటిని పాటించుట నా వల్ల కాని పని. ఇంకా బిడ్డడు పుట్టిన తర్వాత వారిని చూసుకోవడం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఇవన్నీ చాలా కష్టమైన పనులు. అందుకే సంతానవతి కన్నా గొడ్రాన్లు, వితంతు స్త్రీలే హాయిగా జీవిస్తుంటారు. ఈ విషయంలో మాత్రం చాలా చెత్తగా మాట్లాడింది గాయస్. సో, మొత్తానికి ఆమె తనలో ఉన్న రకరకాలైన చెడు ఊహలన్నీ ఊహించుకొని ఆ పండును తినకుండా పక్కన పెట్టింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆత్మదేవుడు ఇంటికి తిరిగి వస్తాడు. ఆ పండు తిన్నావా అని అడిగితే ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఆ పండును తిన్నాను అని నిజంగా తిన్నదాని వల్లే గట్టిగా సమాధానమిస్తుంది నమ్మేలాగా. ఏం చెప్పాలి ఇంకా, పాపం ఆత్మదేవుడు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే దుందులి చెల్లెలు తనంతట తానుగా దుందులి ఇంటికి వస్తుంది. ఇక్కడ ఆత్మదేవుడి ఇంటికి ఎవరు రాలేకపోయారు. పాపం తన బాధ ఎవరికి చెప్పుకోలేకపోయాడు. కానీ దుందులికి మాత్రం తన చెల్లెలు వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఊరికే ఉంటారా, మీటింగ్ పెడతారు కదా.
సో ఈ విషయాలన్నీ చెప్పింది తన చెల్లెలికి. దుందులి ఇలా అంటుంది తన చెల్లెలతో, చెల్లి, నేను ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నా. అంతేకాక ఈ బాధతో నేను రోజు రోజుకి చిక్కిపోతున్నానే, నేనేం చేయమంటావు అని తన చెల్లెలికి చెప్తే, ఆ మహానుభావురాలు చెల్లెలు ఇలా అంటుంది, అసలు ఇక్కడ ఎవరి ప్లాన్లు వాళ్ళకి అయిపోయినాయి. వాళ్ళ చెల్లెలు ఏమంటుందో చూడండి. అక్క, నువ్వేం దిగులు పడకు, నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు, వాడు పుట్టిన తర్వాత నీకే ఇస్తాను. నువ్వంతవరకు గర్భవతి వలె నటిస్తూ ఉండు, ఎవరికి అనుమానం రాకుండా. దీనికి బదులుగా మా ఆయనకు కొంచెం ధనం ఇవ్వు, అప్పుడు తానే తన బిడ్డను తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాడు. సో ఈ ప్లాన్ చెప్పినాక ప్లాన్ అమలు చేయడానికి ఇంకా కొన్ని టిప్స్ ఇస్తుందన్నమాట తన చెల్లెలు. దుందులే ఈ రేంజ్లో ఉంటే తన చెల్లెలు చూడండి ఇంకా ఏ రేంజ్లో ఉందో. ఆమె ఏం చెప్తుంది తెలుసా? నా కొడుకు పుట్టిన వెంటనే చనిపోయాడని ప్రజలందరినీ నమ్మించేలా చేద్దాం. ఆ తర్వాత నేను ప్రతిరోజు నీ ఇంటికి వచ్చి ఆ పిల్లాడికి మంచి చెడు చూస్తాను. అప్పుడు నీకు ఈ బాధలు కూడా ఉండవు కదా. ఇక తన చెల్లెలే మళ్ళీ ఏం చెప్తుంది, ఆ సన్యాసి ఇచ్చిన పండును ఆవుకు తినిపించమని చెప్తుంది. సో ఇద్దరు కలిసి ఆ పండుని ఆవుకు తినిపిస్తారు. సో ఈ విధంగా ఇద్దరు కలిసి అక్కా చెల్లెళ్ళు పెద్ద ప్లాన్ వేస్తారనమాట. ప్రజలకు కూడా ఎవరికి అనుమానం రాకుండా మరీ మంచి ప్లాన్ వేసినారు. సో దీనివల్ల ఇంత చెత్త ప్లాన్ల వల్ల ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు పడతారో చూద్దాం ఇప్పుడే. సో మొత్తానికి కొంతకాలానికి దుందులికైతే ఒక మగపిల్లాడు పుడతాడు. ఇక ప్లాన్ ప్రకారమే ఆ పిల్లాడి తండ్రి ఎవరికీ కనపడకుండా గుట్టుచప్పుడు కాకుండా దుందులికి ఆ పిల్లాడిని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజే దుందులి ఆమెకు సుఖప్రసవం అయ్యిందని, మగపిల్లాడు పుట్టాడని భర్తకు చెప్తుంది. ఇక మొత్తానికి ఇంతకాలానికైనా ఆత్మదేవునికి కొడుకు పుట్టాడని ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. ఆ వార్త విన్న వెంటనే వారు నిజంగా చాలా సంతోషిస్తారంట. అప్పటి కాలం కాబట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లయితే మనం చెప్పలేం మరి. ఇంకా ఆత్మదేవుడి ఇండ్లు మెరిసిపోతూ ఆనందంగా సంబరాల తీరుగా ఉండగా తన కొడుక్కి జాతకర్మలు చేపించి బ్రాహ్మణులకు తగినంత దానధర్మాలు చేసి అలాగే మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయిస్తాడు. అప్పుడు దుందులి ఒక మాట అంటుంది భర్తతో, ఏమండి, పిల్లాడికి ఇవ్వడానికి నాకు పాలు ఏమాత్రం రావడం లేదు. జంతువులలో ఆవు లాంటి మొదలైన వాటి పాలైతే ఉంటాయి, కానీ వాటి పాలు ఇచ్చి నా బిడ్డను ఎలా పోషించగలను? నా సోదరికి ఇప్పుడే ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. మనం ఆమెని ఇక్కడికి పిలిపించి మన దగ్గర ఉంచుకుందాం. ఆమె నీ కుమారునికి తన పాలు ఇచ్చి పెంచుతుంది అని ఈ విధంగా చెప్పాక ఆత్మదేవుడు కూడా తన పిల్లాడిని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి సరేనని చెప్తాడు. ఆ తర్వాత తల్లి అయిన దుందులియే ఆ పిల్లాడికి దుందుకారి అని పేరు పెడుతుంది. అసలు ఏం పేర్లు రా స్వామి ఇది, దుందులి, దుందుకారి. ఇంకేం మంచి పేర్లు లేవా వీళ్ళకి? అసలు ఈ పేర్లు పలుకుతుంటేనే నాకు అసలుకి ఏదో ఏలియన్స్ పేర్లు పలుకుతున్నట్టుంది. సర్లేండి, ఇంకేం చేస్తాం. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు గడిచింది. సో ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వబోతున్నాడు. వీళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పన్నాగం పన్ని సన్యాసి ఇచ్చిన పండును ఆవుకు తినిపించారు కదా. సో దానివల్ల దుందుకారి పుట్టిన 3 నెలల తర్వాత ఆ ఆవుకు మానవ రూపంలో ఉండే ఒక బాలుడు పుట్టాడు. అతడు ఎలా ఉన్నాడో అంట తెలుసా? అతడు ఎంతో నిర్మలుడై మనోహరంగా ఉన్నాడు. అతని అవయములన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. చూడముచ్చటగా ఉన్నాడు. అతని దేహము బంగారు కాంతులు వెదజల్లుతున్నది. ఆ పిల్లాడు ఎంతో ప్రశాంతముగా సత్వగుణంతో మెరిసిపోతూ ఉన్నాడు. ఆత్మదేవుని ఇంట్లోనే కాబట్టి పుట్టింది. ఆత్మదేవుడే తండ్రిలాగా ఆ పిల్లాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తారు. ఈ పిల్లాన్ని చూసినప్పుడు మాత్రం ఆత్మదేవునికి ఏదో తెలియని ఆనందం, చాలా సంతోషం కలిగిందంట. పాపం ఇన్నాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడికి చాలా సంతోషం కలిగింది ఈ పిల్లాన్ని చూసిన వెంటనే. ఇక ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఆత్మదేవుని ఇంట్లో ఉండే ఆవుకు ఒక మగబిడ్డ జన్మించాడని తెలుస్తుంది. వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఊరి ప్రజలంతా ఈ బిడ్డను చూడాలని చెప్పేసి ఆత్మదేవుని ఇంటికి వస్తారు. వాళ్ళందరూ ఆ పిల్లాన్ని చూసి ఇలా అనుకుంటారు, ఆహా, ఈ ఆత్మదేవుడు ఎంతటి అదృష్టవంతుడు, ఇతని భాగ్యమే భాగ్యము. తన ఇంట్లో ఉండే ఆవుకు కూడా ఒక దివ్యమైన మగపిల్లాడు జన్మించాడు. ఆహా, ఇతడు ఎంతో అదృష్టవంతుడు అని ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు. పాపం వీళ్ళందరికీ తెలియదు కదా, సన్యాసి ఇచ్చిన పండుని తినడం వల్ల ఆవుకి మగపిల్లాడు జన్మించాడని. అంటే ఇక్కడ చెప్తారు, దైవ మాయ వల్ల వీళ్ళకి ఈ విషయాలు, ఈ రహస్యాలన్నీ ఎవరికేం తెలియలేదంట. ఇక ఆత్మదేవుడు ఇతనికి కూడా జాతకర్మలు చేపిస్తాడు. ఇక అప్పుడే ఆ పిల్లాడి చెవులు ఆవు చెవుల వలె ఉండడాన్ని చూసిన ఆత్మదేవుడు ఆ పిల్లాడికి గోకర్ణుడు అని నామకరణం చేస్తాడు. సో మొత్తానికి ఇప్పటి నుంచి మన అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక కొంతకాలానికి వాళ్ళిద్దరూ పెద్దోళ్ళు అవుతారు. అందులో గోకర్ణుడేమో పెద్దయ్యాక బాగా జ్ఞానవంతుడు, విద్వాంసుడు అవుతాడు. ఇటుపక్క దుందుకారి ఏమో చాలా క్రూరునిలాగా మారిపోతాడు, నీచునిలాగా మారిపోతాడు. సో చూసుకోండి, ఒకే ఇంట్లో ఉండే వాళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్గా ఎలా ఉన్నారనేది.
వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి పుట్టారో అనేది చూసుకుంటే మీకు అర్థమయ్యిద్ది. సో దీన్ని బట్టి ఇంకొక విషయం ఏందంటే, మనం ఎలా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందో అనేది కూడా డైరెక్ట్‌గా మనకు కనపస్తా ఉంది ఇక్కడ. మనలో దుందులి లాంటి క్యారెక్టర్స్ ఉంటే దుందుకారి లాంటి వాడు పుడతాడు. ఆవు లాంటి క్వాలిటీస్ ఉంటే గోకర్ణుడు లాంటోడు పుడతాడు. ఇక దుందుకారిలో మాత్రం ఏ మాత్రము బ్రాహ్మణుడు అన్న గుణాలు ఏవీ లేవు. అంటే వాడు శౌచము, సదాచారము, స్నానము, నీట్‌నెస్, మంచితనము అసలుకి ఇటువంటివి వాడి డిక్షనరీలోనే లేవు. అసలు వాడు పుట్టుకతోనే ఇవన్నీ లేకుండా పుట్టాడేమో అనిపిస్తుంది. అంతగా మారిపోయాడు. ఒక ముక్కలో చెప్పాలంటే నీచుని వలె మారిపోయాడు. అందులో క్రూరత్వం కూడా ఉంది వాడిలో. ఇదొక్కటి చాలా డేంజర్ అనమాట. ఇంకా వాడు ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా? వేరే వాళ్ళ సొమ్మును దొంగలించడం, అందరితో అనవసరంగా కొట్లాటలు పెట్టుకోవడం, అంటే వాళ్ళ అమ్మలాగా. ఇవన్నీ వాడి పుట్టుకతో వచ్చిన లక్షణాలాగా మారిపోయినాయి. ఇక వాడు సరదా కోసం వేరే వాళ్ళ ఇండ్లని నిప్పు పెట్టి కాల్చేవాడంట. వీడికి ఏం పైత్యమో చూడండి ఇంకా. ఇంకా వాడు చిన్నపిల్లలతో ఆడుకుంటానని చెప్పి వాళ్ళని ఎత్తుకొని పోయి బావిలో పడేసేవాడంట పిచ్చినాయాలు. ఇక వాడు ఎప్పుడూ ఆయుధాలను ధరించే ఉండేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని భయపెట్టించడానికి. ఇంకా ఎవరైనా అమాయకులు, దీనులు, గుడ్డివాళ్ళు, వికలాంగులు కనపస్తే వాళ్ళని కొట్టి ఆనందించేవాడంట. ఎంత సైకోగాడో చూడండి ఒకసారి. ఇంకా వాడు ఎప్పుడూ వేట మీద వానికి పిచ్చి ఉండేది. అంటే హింస అనేది వాడికి లక్షణంగా మారిపోయింది. సో అందుకే వాళ్ళు చెప్పింది క్రూరునిగా మారిపోయాడు అని. సో మీరిక్కడ ఒకటి గమనించండి బాగా. నిజంగా ఇలాంటి వాడు మన సమాజంలో ఉంటే వాడు చేసిన పాపాలకి మహా అంటే ఏం చేస్తారు? గట్టిగా న్యాయపరంగా శిక్ష వేసి వాడిని శిక్షిస్తారు. లేదా మహా అంటే ఉరి శిక్ష వేస్తారు. సో మనం మానవులం, మనం చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. తప్పు చేసినందుకు శిక్ష పడితే ఆడికి సరిపోతుందనే లెక్క ప్రకారం మనం ఉంటాం. కానీ మనం ఇలాంటి వాళ్లకు శిక్ష వేయడమే కాకుండా వాళ్లకు చేసే ఉత్తమమైన సహాయం ఏమైతుంది అంటే వాళ్ళని చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి మార్చడం. కానీ అది అంత సామాన్యంగా మనం చేయగలమా అంటే మనం చేయలేం. బయట ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు, చాలా నేరస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ ఇచ్చి మంచి విషయాలు చెప్పి మారిపోమంటే మారిపోతారా అంటే మనం దానికి గ్యారెంటీ ఇవ్వలేం. మనకు తెలీదు కూడా వాళ్ళకి ఎంత బాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచి వాళ్ళని చేయడం అనేది మనకు తెలీదు. ఆ విద్య మనకు తెలీదు. ఇది ఒక రకంగా ఎలా అంటే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది, అదేమో ముళ్ళ చెట్టు. దాన్ని బ్రతికించే శక్తి మన దగ్గర లేదు. ఒకవేళ బ్రతికించినా కూడా అది తిరిగి ముళ్ళులతోనే బ్రతుకుతుంది. ఆ ముళ్ళులు మనం పట్టుకుంటే మనకి నొప్పి తీస్తాయి. కానీ ఎండిపోయిన ఆ ముళ్ళ చెట్టును బ్రతికించి ముళ్ళు లేకుండా చేసి కేవలం దాని పూలు పండ్లతోనే బ్రతికించే విధంగా ఒక శక్తి ఉంటే అది ఎలా ఉంటుంది? సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఇదే. ఒక అందమైన పూల తోట మధ్యలో ముళ్ళులతో ఉండే ఒక చెట్టు ఉంది. మనం దాన్ని ఏం చేయగలం? పెరికి దాన్ని పక్కనేస్తాం, చచ్చిపోతుంది అంతే. కానీ ఆ చెట్టుకుండే ముళ్ళులను తీసేసి దాని చుట్టూ ఉండే అందమైన పూల చెట్లలాగా దీన్ని మార్చేసే శక్తి ఒకటి ఉంటే ఆ శక్తే శ్రీమద్ భాగవతం అంటే. సో ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అక్షరాల అదే జరుగుతుంది మన కథలో. శ్రీమద్ భాగవతం వల్ల ఒక కంప చెట్టు నిజంగానే పూల చెట్టులాగా మారిపోయి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. సో మీరు చూడండి, ఈ కథలో జరిగేది కూడా ఇదే. ఇంకా సరే, ఇంకా మనం తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. మనం ఏం తెలుసుకున్నామంటే పెద్దయిన ఆత్మదేవుని కుమారుల్లో గోకర్ణుడు మంచివానిలాగా మారిపోతే దుందుకారి మాత్రం నీచుని వలె మారిపోయాడని చెప్తూ ఉన్నారు. సో వాడు ఇంత నీచంగా దారుణంగా ఉంటూ ఉండగా, జీవిస్తూ ఉండగా ఒకానొకసారి వీడి కన్ను వేశ్యలపై పడింది. ఇక ఆనాటి నుండి వాడు వాళ్ళ వలలో పడిపోయి ఇంకా చాలా దారుణంగా తయారయ్యాడు. వాళ్ళని సంతోషపెట్టడానికని ఇంట్లో తండ్రి సంపాదించిన డబ్బులు మొత్తం ఖాళీ చేశాడు. ఇంకొక రోజేమో తల్లిని తండ్రిని ఇద్దరిని కొట్టి వాళ్ళని తిట్టి ఇంట్లో విలువైన సామాగ్రి ఉంటుంది కదా, వాటిని మొత్తం దోచుకొని పోయాడు. ఎవరి కోసమయ్యా అంటే ఆ వేశ్యల కోసమే. వాళ్ళ వలలో పడ్డాడు. ఇంకా దారుణాలు ఇంకా ఎక్కువైపోయాయి. అందుకే పెద్దలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదని చెప్పేది. ఒక్కసారి మనం వెళ్ళామా దాని నుంచి బయటికి రావడానికి మన చేతుల్లో కంట్రోల్ ఉండదు. అంటే మన బైక్ కీసు మన ఫ్రెండ్కి ఇచ్చి తోలమని చెప్పినట్లు ఉంటుంది. కాకపోతే ఇక్కడ మంచి ఫ్రెండ్ కాదు, చెత్త ఫ్రెండు. అందుకే పెద్దలు ఇచ్చే ముందరే చెప్తారు ఇవ్వకురా అని. ఇచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. కాబట్టి ఈ వ్యసనం అనేది ఇదొక్క దాంట్లోనే కాదు, వ్యసనాల్లో ఉండే ప్రతి విషయంలో ఇంతే. ఒక్కసారి దానిలోకి పోయావా నీ కీస్ అనేటి వాడు తీసేసుకుంటాడు. ఇంకా నువ్వేం చేయలేవు వాడిని. ఇది వ్యసనం కాబట్టి, ఒక చెత్త తాగుడుబోతు ఫ్రెండ్ కాబట్టి తీసుకొని వెళ్ళి నిన్ను ముంచేస్తాడు ఇంకా. సో అందుకే వీటికి దూరంగా ఉండమని మొత్తుకొని చెప్పేది. మీరు గమనిస్తే అజామిలుడికి ఈ స్టోరీకి కొంచెం రిలేషన్ ఉంటుంది. అది 2 స్టోరీలు విన్న వాళ్ళకి తెలుస్తుంది. దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి ఊరికే. సరే, ఇంకా మన కథలోకి వెళ్తే చూశారు కదా ఇందాక, వాడు పేరెంట్స్ను కూడా కొట్టి మరీ ఇంట్లో ఉండే సామాన్లు తీసుకొని పోతున్నాడు. దుందులి చేసిన పనికి ఆత్మదేవుడు కూడా అనుభవిస్తున్నాడు. సో ఈ విధంగా దుందుకారి ఇంట్లో ఉండే డబ్బునంతా స్వాహా చేయడం, అలాగే ఇంట్లో ఉండే వస్తువులను కూడా ఖాళీ చేయడం,
తల్లిదండ్రులను కూడా చూడకుండా పాపం ఆత్మదేవుణ్ణి తన భార్యని ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉండడం, ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రజల్ని కూడా జాలి దయ లేకుండా ఎప్పుడూ హింసించేవాడు. ఇవన్నీ చూస్తున్న ఆత్మదేవునికి దుఃఖం తిరిగి ఆవరించింది. తనకు ఏమాత్రం సంతోషం లేకుండా పోయింది. కొంచెం కూడా కొడుకు పుట్టిన తర్వాత సుఖం లేకుండా పోయింది. తను ఇంకా ఒకరోజైతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు, ఇలాంటి కొడుకు పుట్టాడే అని. పాపం తను ఏడుస్తూ ఇలా అనుకుంటాడు, అయ్యయ్యో, నేను ఎంతటి పాపం చేశాన్రా, అనవసరంగా కొడుకు కావాలని ఆరాటపడ్డాను. ఇంతటి నీచుడు కొడుకులా పుట్టేదానికన్నా వీని తల్లి గొడ్రాలుగా మిగిలిపోయినా కూడా బాగుండేదేమో. నీచుడైన కొడుకు పుట్టేదానికన్నా కొడుకు లేకుండా ఉండడమే ఎంతో ఉత్తమమైనది. ఇప్పుడు వీడితో నేను ఏం చేయాలి? వీణ్ణి ఎలా మార్చాలి? నా బాధను ఎవరికని చెప్పుకోవాలి? ఎక్కడికని పోవాలి? వీడు చేసే దారుణాల వల్ల నాకు మృత్యువు కూడా తొందరగా వచ్చేలా ఉంది అని ఇలా బాధపడుతూ ఉంటాడు. మనం స్టార్టింగ్లో సన్యాసితో మాట్లాడేటప్పుడు విన్నాం కదా, తను ఎంతటి బాధలో మునిగిపోయాడో అని. సో ఇప్పుడు కూడా అంతటి బాధలోనే ఉన్నాడు పాపం ఆత్మదేవుడు. సో ఇలా ఉండగా, ఇంతటి బాధలో ఉండగా, ఇప్పుడు మన కథలోకి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. మనోడి ఎంట్రీనే ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ నాన్న బాధ మొత్తం అంధకారమైతే గోకర్ణుడు సూర్యుని లాంటివాడు. తను వచ్చిన తర్వాత ఏదో చేయాల్సిన అవసరం లేదు. తను వస్తే చాలు వెలుగు వస్తుంది, చీకటి వెళ్ళిపోతుంది. అంతటి శక్తిమంతుడు గోకర్ణుడు. సో మనోడు రావడమే అంత హ్యాపీగా. వచ్చిన వెంటనే ఎంత బాగా మాట్లాడతాడో చూడండి వాళ్ళ నాన్నతో. అసలు అది వింటే మీకు కూడా ఇలాంటి బాధ ఉంటే తొలగిపోతుంది, అంత బాగా మాట్లాడతాడు. సో గోకర్ణుడు వాళ్ళ నాన్నకు ఏం చెప్పాడో చూద్దాం. సో దుఃఖంలో మునిగిపోయి ఉన్న తండ్రి వద్దకు వచ్చి గోకర్ణుడు ఇలా వైరాగ్యాన్ని ఉపదేశిస్తాడు. తండ్రి, ఈ ప్రపంచము సారహీనమైనది. ఇది దుఃఖంతో నిండిపోయి ఉన్నది. ఈ ప్రపంచము అందరినీ అధికమైన మోహంలో ముంచెత్తుతుంది. నిజానికి ధనము ఎవరిది? కొడుకు ఎవడివాడు? దేవతలకే రాజైన ఇంద్రునికి, భూమిని పాలించే మహారాజులకు కూడా కొంచెమైనా సుఖం లభించట్లేదు. కేవలం వైరాగ్యవంతులకు, మహర్షులకు, ఏకాంతంగా బ్రతికే వాళ్లకు మాత్రమే అచ్చమైన నిజమైన ఆనందం లభిస్తుంది. ఇక ఇలాంటి జీవితంలో ఇలాంటి పుత్రునితో నీకు సుఖం లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఇతడు నా కుమారుడు అనే అజ్ఞానాన్ని ఇప్పుడే వదిలేయండి. మీరు వీటి మీద అతిగా మోహపడితే మీకు దుఃఖం తప్ప ఏమీ మిగలదు. ఈ శరీరం ఎప్పుడో ఒకసారి భూగర్భంలో కలిసిపోయేదే. కాబట్టి దీని మీద, సమస్తము మీద మమకారం వదిలేసి వనములకు వెళ్ళిపోండి. సో ఈ విధంగా గోకర్ణుడు చక్కని మాటలు చెప్పాడు వాళ్ళ నాన్నకి. మంచి మంచి మాటలతో బాగా చెప్పాడు. ఇంద్రునికి, మహారాజులకే సుఖం లేకపోతే ఇలాంటి కొడుకుతో నీకెట్లా వస్తుందని డైరెక్ట్గా చెప్పిండు. అలాగే నిజమైన శాంతి ఎక్కడ లభిస్తుందో కూడా చెప్పాడు. సో మొత్తానికి గోకర్ణుడు చెప్పిన మాటలు వాళ్ళ నాన్నకు బాగా ఎక్కినాయన్నమాట. నిజానికి సన్యాసి కూడా మొదట్లో ఇదే ప్రయత్నం చేశాడు. కానీ సన్యాసి చెప్తే మనం వినం కదా, మనోళ్ళు చెప్తేనే మనం వింటాం. నిజానికి అప్పుడు ఆత్మదేవుని కథ వేరే ఉండేదిలేండి. సో మొత్తానికి ఏంటంటే ఆత్మదేవుడు గోకర్ణుడు చెప్పిన మాటలు బాగా చెవికి ఎక్కించుకున్నాడు. సో వయసు అయిపోయింది కదా, ఇంకా ఈ చిక్కులో పడి ఇంకా ఎందుకు నానా తంటాలని చెప్పేసి ఆయనకు కూడా కేవలం పీస్, ప్రశాంతత కావాలనే అనుకుంటూ ఉన్నాడు. సో దానికి గోకర్ణుడు ఒక మంచి మార్గం చెప్పాడు. సో అప్పుడు వనములకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఆత్మదేవుడు గోకర్ణునితో ఇలా అంటున్నాడు, కుమారా, నీవు ఎంతో దయగలవాడివి. నీవు చెప్పినట్లుగానే ఇవన్నీ వదిలేసి నేను అడవులకు వెళ్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా నీవే వివరంగా చెప్పుము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చేస్తే నాకు శాంతి లభిస్తుందో కూడా చెప్పుము. నేను పెద్ద మూర్ఖుడిని. ఇప్పటి వరకు ప్రేమ పాశమున చిక్కుకొని బంధించబడితిని. గుడ్డివాని వలె చీకట్లతో నిండి ఉన్న సంసారం అనే బావిలో పడిపోయాను. నువ్వు ఎంతో జ్ఞానవంతునివి, దయగలవాడివి. నీవే నన్ను ఉద్ధరించాలి అని ఈ విధంగా చెప్పిన తర్వాత గోకర్ణుడు ఇలా అంటాడు. గోకర్ణుడు ఇంకా వైరాగ్యం గురించి మంచి మాటలు చెప్తూ ఇలా అంటాడు, తండ్రి, ఈ శరీరము ఎముకలు, మాంసంతో, రక్తంతో నిండి ఉన్నది. దీన్ని నేను అని తలచుట మానివేయుము. భార్యాపుత్రులు నావారు అని ఇకపై ఎప్పుడూ అనుకోవద్దు. ఈ సంసారము ఒక్క క్షణంలోనే నాశనమయ్యేదని గ్రహించుము. ఇక్కడ ఉండే ప్రతి వస్తువు శాశ్వతమైనది కాదు అని తెలుసుకొనుము. అలాగ శాశ్వతం కాని వస్తువుల మీద ఇంతటి మమకారం పెట్టుకోవడం వ్యర్థమే కదా. ఇక చాలు చాలు, ఇన్ని జ్ఞానబోధులు ఎందుకు? నీవు వెంటనే భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉండుము. ఆ భగవద్భక్తియే అన్నిటికంటే గొప్ప ధర్మము. ఇతర లౌకిక ధర్మములన్నీ విడిచిపెట్టి దాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండు. ఇతరులు చేసే మంచి చెడుల గూర్చి ఆలోచించడం వీలైనంత వరకు తగ్గించుకో. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క కథలు, లీలలను వింటూ ఉండడమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. దీనికి మించిన మరొక మంచి ఉపాయము ఏదియూ లేనే లేదు.
ఇది ఎటువంటి వారికైనా బ్రహ్మానందం ఇవ్వగల సర్వసమర్థమైనది. కాబట్టి తండ్రి, నీవు వెంటనే లౌకిక విషయాలన్నీ విడిచిపెట్టి భగవత్ కథల వైపు నీ మనసును లగ్నం చెయ్యుము. సో మొత్తానికి ఈ విధంగా తన కొడుకైన గోకర్ణుడు పలికిన మధురమైన మాటలు విని ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనములకు వెళ్ళాడు. ఈయన ఇప్పుడు అడవులకు వెళ్తున్నాడు కదా. ఈ సమయానికి ఆత్మదేవుని వయస్సు ఎంతో తెలుసా? 60 ఏండ్లంట. వామ్మో, ఒక్కసారి చూడండి పాపం. 60 ఏళ్ళు వయసుండే ఒక పెద్దాయన ఇంత బాధలో ఉన్నాడంటే నిజంగా ఎంత ఎమోషన్గా ఉంటుంది ఈ స్టోరీ. ఇంత ఏజ్ వచ్చిన పర్సన్ ఇంత బాధపడ్డం అంటే నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. ఈ సమాజంలో ఇప్పుడు కూడా కొంతమంది లఫ్ట్ కొడుకుల వల్ల కొంతమంది మంచి ఫాదర్స్ కూడా ఇలానే బాధపడుతూ ఉంటారు. ఏం చెప్పలేం ఇంకా. ఇక్కడ ఒక చాలా మంచి విషయం, ఆనందించదగిన విషయం ఏంటంటే ఈ వయసులో అయినా సరే ఇంకొక కొడుకు వల్ల దేన్ని చేరుకోవాలో దాన్నే చేరుకున్నాడు మొత్తానికి. అంటే భక్తిని, భగవంతుని చేరుకున్నాడు కదా. అదే కదా అందరూ చేరుకోవాల్సింది. సో మొత్తానికి ఆత్మదేవుడు కొడుకు చెప్పినట్లుగానే అడవులకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అనుక్షణము భగవంతుని సన్నిధిలోనే గడుపుతూ ఉండేవాడు. నియమపూర్వకంగా రోజు భాగవతంలో ఉండే దశమ స్కందాన్ని చదువుతూ ఉండేవాడు. సో భాగవతంలో ఉండే 10వ స్కందాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండేవాడు. నిజానికి ఇవి చదివితే నిజంగా ప్రశాంతత అనేది అక్కడ వస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ రాదు నిజమైనది. ఎందుకంటే భాగవతం అంటేనే సత్వగుణంతో నిండిన శ్రీ మహావిష్ణువు యొక్క కథలు కాబట్టి సో అసలైన ప్రశాంతత అక్కడే ఉంటుంది. స్వామిని శాంతాకారం అని పిలుస్తాం కదా. సో అలా శాంతంగా ఉంటాడు కాబట్టే ఆయన యొక్క కథలు అందరికీ అదే శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. సో మొత్తానికి ఆత్మదేవుడు కూడా భాగవతం చదువుతూ ఉండడం వల్ల అతనికి లౌకిక విషయాలు ఏవీ గుర్తుకు రాకుండా ప్రశాంతంగా గడిపేవాడు. ఇక ప్రతిరోజు ఆయన దశమస్కందం చదువుతూ అద్భుతంగా చివరిగా అతను భగవంతుడైన శ్రీకృష్ణున్నే చేరుకున్నాడు. సో మొత్తానికి ఆత్మదేవుని చాప్టర్ అయితే ఇడికి క్లోజ్ అయ్యిద్ది. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే పాపం ఆత్మదేవుడు ఎప్పటినుంచో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, అన్ని కష్టాలు వచ్చినా చివరకు శ్రీకృష్ణునైతే చేరుకున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్న దుందుకారి తన తల్లి గురించి చూద్దాం. ఇప్పుడు జరిగేది ఆత్మదేవుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక ఒకానొక రోజు జరిగిన సంఘటన. సో దుందుకారి 5 మంది వేశ్యల వల్ల పడ్డాడు కదా. వాళ్ళ కోసం అని చెప్పేసి వీడికి ఇంకా డబ్బు పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. అలా ఒకనాడు ఇంట్లో ఉండే వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి తల్లి అని కూడా చూడకుండా చావగొట్టి, నిజంగా చాలా బాధాకరం, వాళ్ళమ్మనే చావగొట్టి ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంది, దాన్నెక్కడ దాచిపెట్టావు చెప్పు, లేదంటే ఈ మండుతున్న కర్రతో నిన్ను కొట్టి చంపేస్తాను అని బెదిరిస్తాడు. నిజానికి ఇక్కడ ఒక పక్క పాపం, ఇంకొక పక్క న్యాయం ఇలా అనిపిస్తుంది. ఏం చెప్పమంటారు? ఎంతైనా తల్లిని అలా కొట్టడం చాలా తప్పు కదా. ఇంకో పక్క తల్లి అట్లాంటిది కాబట్టి కొడుకు అలా పుట్టాడు, దానికి ఏం చేయలేం. సో సరే, ఇక మన కథలోకి వెళ్తే పాపం ఇప్పుడు ఇంకా చాలా దారుణమైన సన్నివేశం జరుగుతుంది. నిజంగా దుందుకారి వాళ్ళమ్మని, అదే దుందులిని ఎంతగా బెదిరించాడంటే ఆమె చాలా అంటే చాలా భయపడిపోయింది. వాడు పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె నిజంగానే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ రోజు రాత్రే బావిలో పడి మరణించింది. అసలు చూశారా ఎంత దారుణమో? సరే, ఇక గోకర్ణుడేమో జ్ఞాని కాబట్టి ఇల్లు వదిలేసి ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. అతనికి తల్లి గురించి ఈ విషయం తెలుస్తుంది. అయినా తను మహాజ్ఞాని కాబట్టి ఇటువంటి వాటి వల్ల అతడి మనస్సు ఏమాత్రం మార్పుకు లోను కాలేదు. ఇక తన తల్లి మరణించిన తర్వాత దుందుకారి 5 మంది వేశ్యలతో కలిసి ఇంట్లోనే నివసిస్తూ ఉండేవాడు. ఆ వేశ్యలని బాగా చూసుకోవాలని, వాళ్లకు కావాల్సిన వాటన్నిటినీ తెచ్చిపెట్టాలని వానికి ఆరాటం ఎక్కువైపోయింది. దానివల్ల వాడి బుద్ధి మరింత చెడిపోయింది. ఇక ఇంత బుద్ధి చెడిపోయిన తర్వాత వాడు ఊరికే ఉంటాడా? అనేకమైన చెత్త దారుణమైన క్రూర కర్మలు చేస్తూ వారికి కావాల్సిన వాటిని సమకూర్చేవాడు. ఒకసారి ఈ 5 మంది బంగారు ఆభరణాలు ఎక్కువ కావాలని వాణ్ణి ఒత్తిడి చేశారు. అంటే వాడికి ఊరికే చెప్పలేదు, మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి బాగా ఒత్తిడి చేశారనమాట. ఇక్కడ మీరు ఏమైనా అనుకోండి, దుందుకారి మీద కొంచెం పాపం జాలి కూడా కలుగుతుంది నాకి. సరే, ఇక మన కథలోకి వెళ్తే వాడు వాళ్ళ వశం అయిపోయాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. కేవలం వాళ్ళు అడిగింది తెచ్చిపెట్టాలి అనేది ఒక్కటే వాడి మనసులో ఉంది. ఇక ఆ వేశ్యలు అడిగినంత డబ్బు, బంగారము సేకరించడం కోసం వాడు చాలా ఊర్లు తిరిగి అక్కడ ఎంతోమందిని కొట్టి వాళ్ళ దగ్గర సొమ్మును దొంగలించి ఎలాగోలాగా వాళ్ళు అడిగినంత డబ్బుని, బంగారాన్ని తీసుకొని ఇంటికైతే తిరిగి వస్తాడు. వాళ్ళ కోసమని వీడు చాలా సంపదని దొంగలించుకొని వచ్చాడు కదా.
దాన్ని చూసి ఈ 5 మంది స్త్రీలు ఒకరోజు రాత్రిపూట ఇలా అనుకున్నారు. ఈతడు ప్రతిరోజు దొంగతనం చేస్తున్నాడు. ఏదో ఒక రోజు రాజభటులు వచ్చి వీన్ని పట్టుకుంటారు. ఆ తర్వాత వీడు దొంగలించుకొచ్చిన డబ్బు మొత్తం రాజు తన స్వాధీనం చేసుకుంటాడు. ఇక ఇతనికి ఏదో ఒక రోజు తప్పక మరణశిక్ష విధిస్తారు. అలాగ ఇన్ని తప్పులు చేసిన వీడు ఏదో ఒక రోజు చావాల్సిన వాడే కదా. అందువల్ల మనమే ఈ డబ్బు మొత్తం దోచుకొని ఎవరికీ తెలియకుండా రహస్యముగా వీన్ని ఎందుకు చంపకూడదు? వీన్ని చంపి వీడి దగ్గర ఉన్న సొమ్ము మొత్తం మనమే దోచుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అక్కడ సుఖంగా బ్రతుకుదాం అని ఈ విధంగా 5 మంది కుట్ర పన్నుతారు. అసలు చూశారా మన కథ ఎటుపోతుందో? దుందుకారిని వలలో వేసుకొని వాడి చేత చాలా తప్పులు చేపించి తిరిగి వాడినే చంపుదామని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి వాడు చెత్తనాయాలు, దానికి తోడు వాడే వలలో పడ్డాడనుకోండి. కానీ ఏదైతేనేం ఇలా చంపడం మాత్రం చాలా అన్యాయం. సో ఈ విధంగా దారుణమైన ప్లాన్ వేసుకొని ఆ 5 మంది వాడు నిద్రపోతున్నప్పుడు వాని దగ్గరికి వెళ్ళి వాణ్ణి తాళ్లతో గట్టిగా కట్టేశారు, ఎక్కడికి కదలకుండా పారిపోకుండా. అలా వాణ్ణి తాళ్లతో కట్టేసిన తర్వాత ఒక ఆమె తాడు తీసుకుని వచ్చి వాడి మెడకు చుట్టి బిగించి వాణ్ణి చంపుదామని ప్రయత్నిస్తుంది. అసలు ఏమన్నా సీన్ అసలుకి చాలా దారుణం. అప్పటికే దుందుకారికి మెలకువ వచ్చింది. వాడు కళ్ళు తెరిచి చూసేలోపు ఈ 5 మంది వీడిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వాడు ఇంకా పారిపోవడానికి ఏం లేదు. వాళ్ళు మెడకు తాడు చుట్టి ఎంత చంపడానికి ప్రయత్నిస్తున్నా వీడు చాలా గట్టివాడు, మొండివాడు అవ్వడం వల్ల అంత తొందరగా చావలేదు. ఇక వాళ్ళు ఇలా అయితే కష్టం అని చెప్పేసి వాళ్ళకు కూడా భయం వేసి ఏం చేశారు, పక్కనే కాలుతున్న నిప్పు కొర్రలున్నాయి, ఆ మండుతున్న నిప్పులను తీసుకొని వచ్చి వీడి ముఖం మీద పడేశారు. వామ్మో, బ్రతికిన్నం వాడి మీద ఇలాంటి నిప్పులు తీసుకొచ్చి ముఖం మీద చల్లడం అంటే అమ్మమ్మో, ఇంకా అసలు ఇలాంటిది ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. పాపం దుందుకారి ఆ మండుతున్న నిప్పుల వల్ల తన శరీరము ముఖము కాలిపోతూ ఉండగా ఆ మంటలకు తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటూ మరీ ప్రాణాలు విడిచాడు. దుందుకారి చనిపోయిన తర్వాత వాడి శరీరాన్ని ఎవరికీ తెలియకుండా ఒక గుంతలో పాతిపెట్టారు. ఈ సంఘటన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా దుందుకారి గురించి అడిగితే వారు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళంట, మా ప్రియుడికి డబ్బు మీద ఆశ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, అతడు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని చెప్పేవాళ్ళంట. ఇక కొన్నాళ్ళకి ఆ వేశ్యలందరూ నిదానంగా దుందుకారి సంపదనంతా మూటగట్టుకొని ఎవరికీ కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరిక్కడ గమనిస్తే నిజంగా ఇది చాలా ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ 5 మంది వేశ్యలున్నారే, వారిని మన 5 ఇంద్రియాలతో పోల్చుకోవచ్చు. వాటి కోసమని మనం ఎన్నెన్నో చేస్తాం, చేయడం తప్పులేదు. కానీ మనం చెయ్యకూడనివి కూడా చేస్తాం. మన బుద్ధి ఒకటి చెప్తూ ఉన్నా కూడా వాటి వశమైపోయి అవి తప్పు, అవి ఎక్కువ, అది అనవసరం అని తెలిసినా కూడా చేస్తూ ఉంటాం. ఈ ఇంద్రియాల సుఖమే మన సుఖం అనుకొని మనం ఎన్నో చేస్తే అవి ఈ సుఖాన్ని అనుభవించి మనల్ని చెడగొట్టి మన మైండ్ని పాడు చేసి మనల్ని నాశనం చేసి మరీ వెళ్ళిపోతాయి. మన బుద్ధి ఎప్పుడూ కాన్స్టెంట్గా చెప్తూనే ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదని. కానీ మనం దాని మాట వినకుండా దీళ్ళ మాటే వింటాం. ఇది చెప్పడానికి సింపుల్ అని నాకు తెలుసు, కానీ అలవాటు చేసుకోవడం చాలా కష్టమని తెలుసు. మీరు కొంచెం ఆలోచిస్తే మీకే బాగా అర్థమవుతుంది ఇది. ఇంకా మన కథలోకి వెళ్తే, దుందుకారి చేసిన చెడు పనుల వల్ల, అలాగే వాడు అంత దారుణంగా చనిపోవడం వల్ల, వాడు చనిపోయిన తర్వాత వాడికి అతి భయంకరమైన ప్రేతరూపం వచ్చింది. చనిపోయిన తర్వాత యమభటులు వచ్చి తీసుకువెళ్తారు, లేకుంటే స్వర్గానికో వేరే లోకాలకో వెళ్తారు కదా. వీడికి మాత్రం అలాంటిది ఏదీ లేదు, ఇంకా అక్కడికి పోవడానికి కూడా ఛాన్స్ లేదు. చనిపోయిన తర్వాత భూమి మీదనే ఉంటూ ఒక సుడిగాలి రూపంలో ప్రేత రూపంగా ఉండి తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ చూడండి, సుడిగాలి అని చెప్పారు కదా, గాలి యొక్క స్వభావమే ఎల్లప్పుడూ వీస్తూ ఉండడం. సో వీడందులో సుడిగాలి. వీడికి కాన్స్టెంట్గా ఒక చోట ఉండడం ఇంకా రాదు, గాలి రూపంలో ఉన్నాడు కాబట్టి. వీడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? చనిపోయిన తర్వాత ఒక్కచోట కూడా నిలకడ లేకుండా ఎల్లప్పుడూ దశ దిశల యందు వీస్తూనే తిరుగుతూనే ఉండేవాడు. మనం ఎండబెడితే ఏం చేస్తాం, నీడు కోసమని ఒక చెట్టు కిందనో ఎక్కడికో ఇంట్లోనో ఉంటాం. వీడికి అలాంటిది కూడా లేదు. వీడికి ఎండ తగులుద్ది, చలి వీస్తుంది, ఆకలి దప్పిక కూడా ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఎండ పెడితే షెల్టర్కి వెళ్ళడానికి ఉండదు. ఒకవేళ వీడు వెళ్ళినా కూడా సుడిగాలి రూపంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాని నుంచి తిరుగుతూనే ఉంటాడు అక్కడ. సో ఎండకు ఎండుతూ, చలికి చచ్చిపోతూ, ఇంకా ఆకలి దప్పికలకు అలమటిస్తూ, దేవుడా అని చెప్పి అరుస్తూ గట్టిగా ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండేవాడు. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రనక పగలనక ఎల్లప్పుడూ 24/7 ప్రతి క్షణం అనుక్షణం తిరుగుతూనే ఉంటే వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అందులోనూ మళ్ళీ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆకలి దప్పిక, మరి ఎండ వాన చలి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ అందులో.
వాటి నుంచి షెల్టర్ తీసుకోవడానికి, రక్షణ పొందడానికి కూడా వాడికి ఛాన్స్ లేదు. అవన్నీ వాడు అనుభవించాల్సిందే. వాడు చేసిన తప్పులే వాడిని ఇలా చేసాయి. ఏం చేయలేం ఇంకా. వీడు ఏనాడు ఎవరికే కానీ ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. అలాగ వీడు చనిపోయిన తర్వాత వీడి బాగోగుల గురించి ఎవరు చూసుకుంటారు? అందులో పేరెంట్స్ కూడా మరణించారు. ఇంకా ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? వీడి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా! ఇంకా వీడు ఎలా అయిపోతాడు అని అనుకునే లోపు ఇప్పుడొస్తాడు మన మెయిన్ క్యారెక్టర్ గోకర్ణుడు. గోకర్ణుడు లేకపోతే వీడి పరిస్థితి ఏమయ్యేదో నిజంగా. సో మొత్తానికి దుందుకారి చనిపోయిన తర్వాత కొంతకాలానికి ప్రజల నోట దుందుకారి మరణించాడనే విషయం గోకర్ణుడు వింటాడు. సో గోకర్ణుడు జ్ఞానవంతుడు కాబట్టి ఎల్లప్పుడూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. అప్పటికే తెలుసు కదా గోకర్ణుడికి ఇంట్లో ఉండే పేరెంట్స్కి ఏమయ్యిందో అని. సో వీడొక్కడే లాస్ట్లో ఉన్నాడు. వీడిని ఇంకా ఖచ్చితంగా వాళ్ళే చంపేసింటారని అర్థమై ఉంటుంది. పాపం అలా దిక్కులేని వాడయ్యాడని చెప్పేసి గోకర్ణుడు దుందుకారి కోసమని గయలో శ్రాద్ధం పెడతాడు. ఇక్కడ చూడండి గోకర్ణుడు ఎంత మంచి హృదయం గలవాడో. గయలో శ్రాద్ధం పెడితేనే సరిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ గోకర్ణుడు ఏం చేశాడు? తను సందర్శించే ప్రతి పుణ్యక్షేత్రం నందు కూడా దుందుకారి కోసమని శ్రాద్ధ కర్మలు బాగా జరిపించేవాడు. సో మొత్తానికి ఈ విధంగా మంచి కర్మలు చేస్తూ తీర్థయాత్రలన్నీ సందర్శించి తిరుగుతూ మొత్తానికి తన నగరానికి, తన ఇంటికి అయితే ఒకానొక రాత్రిపూట వస్తాడనమాట. ఇప్పుడు గోకర్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి తన ఇంటి బయట ఉండే అరుగు మీద పడుకొని ఉంటాడు. ఇప్పటి నుంచి మన కథ కొంచెం క్రేజీగా ఉండబోతుంది. మన కథలోకి వెళ్తే గోకర్ణుడు ఇంటికొచ్చాడని దుందుకారికి తెలుస్తుంది. ఇప్పుడు దుందుకారి ఏం చేశాడు? ఆ రాత్రి అందరూ పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట ఉన్న గోకర్ణుని దగ్గరికి వచ్చి తన వికృతమైన ప్రేతరూపాన్ని చూపిస్తున్నాడు. గోకర్ణుడు లేచి ఆ దృశ్యాన్ని చూస్తుండగానే ప్రేతరూపంలో ఉన్న దుందుకారి వెంటనే దున్నపోతులాగా మారాడు. అలా మారిన వెంటనే దున్నపోతు నుంచి అగ్నిలాగా మారిపోయాడు. అలాగా ఒకసారి ఏనుగులా, ఇంకొకసారి ఇంద్రునిలాగా, ఇంకొకసారి పొట్టేలుగా, సో ఈ విధంగా చిత్రమైన రూపాలన్నీ ధరిస్తూ చివరిగా ఒక రకమైన మానవాకారం ధరిస్తాడు. సో ఈ విధంగా ఇంతటి చిత్రమైన విపరీతమైన అవస్థలను చూసిన గోకర్ణుడు ఇతడు ఎవడో దుర్గతిని పొందిన జీవుడని నిశ్చయించుకుంటాడు. అయితే అప్పటికే ఇతడు దుందుకారియే అనే విషయం మాత్రం గోకర్ణుడికి తెలియదు. అందుకే గోకర్ణుడు ఆ ప్రేతంతో ఇలా మాట్లాడతాడు. జీవుడా, నీవెవరవు? ఈ అర్ధరాత్రి వేళ ఇంతటి భయంకరమైన రూపములు ఎందుకు చూపిస్తున్నావు? అసలు నీకు ఈ గతి ఎట్లా వచ్చింది? నిజానికి నీవు ఎవరవు? నీవు ప్రేతమువా, లేదా పిశాచమువా, లేదంటే రాక్షసుడవా? అలాగే నీకు పట్టిన ఈ గతి గురించి వివరించుము అని ఈ విధంగా అడుగుతాడు గోకర్ణుడు. పాపం ఈ విధంగా అడిగేసరికి ఫస్ట్ టైం దుందుకారి ప్రేతత్వంగా ఉండగా అతనితో ఫస్ట్ టైం ఒకరు మాట్లాడతాడు. అసలు ఇన్ని రోజులు ఎంత బాధపడిపోయాడో ఆ ప్రేత రూపంలో, సుడిగాలి రూపంలో ఉండి దుందుకారి ఒక్కసారిగా గోకర్ణుని వైపు చూస్తూ గట్టిగా వెక్కి ఏడుస్తున్నాడు ఏం మాట్లాడకుండానే. అసలు చూడండి ఒక్కసారి ఎంత బాధ అనుభవిస్తున్నాడో. ఎవ్వరూ లేకుండా దిక్కులేని వాడిలా గాలి రూపంలో ఉండి ఎల్లప్పుడూ నిలకడ లేకుండా తిరుగుతూనే ఉండాలి. కనీసం తన బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. అలాగే ఆకలి వేస్తే పెట్టేవాళ్ళు ఉండరు. ఆకలికి అట్లనే సావాలి. అంత ఆకలి దప్పిక వేస్తున్నా కూడా ఎండకు తిరగాలి, చలికి చావాలి. ఈ బాధలన్నీ చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. వాడుకునే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కతైతే ఇది పెద్ద ప్రాబ్లం, ఇంకా ఎవరూ చెప్పుకోవడానికి లేకపోవడం. ఎంత ఎమోషనల్లో చూడండి పాపం. నిజంగా ప్రేతరూపం గురించి మీరన్నీ సీరియస్గా ఆలోచిస్తే చాలా దారుణంగా, చాలా బాధాకరంగా ఉంటుంది. సో మొత్తానికి ఇంత బాధలో ఉన్నాడు కాబట్టే గోకర్ణుని వైపు చూస్తూ వెక్కి ఏడుస్తున్నాడు. మొత్తానికి కనీసం ఒక్కడైనా ఉన్నారా నా కోసం అని అనుకుంటూ. సో ఇక మొత్తానికి నిదానంగా కాసేపటికి గోకర్ణుడికి ఏదో చెప్దామని ప్రయత్నిస్తాడు. కానీ దుందుకారికి మాత్రం మాటలు రావు. అప్పుడు దుందుకారి ఏం చేయలేక తన చేతి సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. గోకర్ణుడికి పాపం ఈ విషయం అర్థమైద్ది. ఇతనికి మాటలు రావట్లేదని అర్థమయ్యి తన చేతిలో ఉండే కమండలం తీసుకొని ఆ నీటిని అభిమంత్రించి తన మీద చల్లుతాడు. అప్పుడింకా దుందుకారికి మాట్లాడడానికి కొంచెం శక్తి లభిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు దుందుకారి గోకర్ణునితో ఇలా అంటాడు. గోకర్ణ, నేను నీ సోదరుణ్ణి, దుందుకారిని. నేను చేసిన పాపాల వల్ల నా బ్రాహ్మణత్వం నశించిపోయింది. నేను మితిమీరిన అజ్ఞానంతో లెక్కించుటకు కూడా వీలు కాని క్రూర కర్మలు చేశాను. ప్రజల్ని అధికముగా హింసించాను. ఇంకా వేశ్యల వలలో పడి వారి కోసం మరిన్ని దుర్మార్గాలు చేశాను. చివరకు వారే నన్ను దారుణంగా పీడించి చంపేశారు. అందుకే నేను ఇలా తయారైపోయి ఇన్ని బాధలు పడుతున్నాను. సోదరా, నీవు ఎంతో దయగలవాడవు. నీ హృదయం కరుణా సముద్రం వంటిది. కాబట్టి నీవే ఏదోక విధంగా నన్ను ఈ ప్రేత బాధల నుంచి బయటపడవేయుము.
సో ఇప్పుడు అన్న కోసం తమ్ముడు హెల్ప్ చేయడం అనేది సూపర్ ఉంటుంది ఇంకా. ఇప్పుడు గోకర్ణుడు మాట్లాడతాడు. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, సోదరా, నేను నీ కొరకు గయలో ఎంతో శ్రద్ధగా శ్రాద్ధకర్మలు చేశానే, అయినా కూడా నీకు ప్రేతత్వము నుండి విముక్తి ఎందుకు లభించలేదు? నాకిది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. గయా శ్రద్ధం వల్ల కూడా నీకు ముక్తి కలగలేదంటే ఇంకా ఏ ఉపాయము కూడా నీకు ముక్తిని ఇవ్వలేదు అని నా అభిప్రాయము అని ఈ విధంగా చెప్పి కాసేపు ఆలోచించి, దీనికి తగిన ఇంకొక ఉపాయం ఏమైనా నీ దగ్గర ఉంటే నువ్వే చెప్పు అని దుందుకారిని అడుగుతాడు. పాపం దుందుకారికి ఏం తెలుస్తుంది? ఇంకా దుందుకారి ఇలా అంటాడు, గోకర్ణ, గయలో 100 సార్లు శ్రాద్ధం పెట్టినా కూడా నాకు ముక్తి లభించుట అసంభవం. ఎందుకనగా నేను చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. కనుక నీవే ఏదొక విధంగా దీనికి తగిన ఇంకొక ఉపాయం గురించి ఆలోచించుము. అసలు చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, గయలో శ్రాద్ధం పెట్టడమే చాలామంది ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి గయలో 100 సార్లు శ్రాద్ధం పెట్టినా కూడా వీడికి ముక్తి రాదంటే నిజంగా వీడికి ఇంకా దీనివల్ల వస్తుంది ఇంకా. సో అందుకే మళ్ళీ గోకర్ణుడిని అడుగుతున్నాడు ఇంకా ఏదో ఒక ఉపాయం చూడమని. ఈ విషయం చెప్పిన తర్వాత గోకర్ణుడు కూడా నిజంగా ఆశ్చర్యానికి లోనవుతాడు. వెంటనే దుందుకారితో ఇలా అంటాడు, నీకు గయలో 100 సార్లు శ్రాద్ధం పెట్టినా కూడా ముక్తి రాదంటే ఇంక నీకు ముక్తి లభించుట అనేదే అసంభవము, నీకు ఎప్పటికీ ముక్తి రాదు అంటాడు. ఇలా చెప్పి మళ్ళీ ఏమంటాడు పాపం, సరే సరే, నీవేం భయపడవద్దు, నీ ముక్తికి తగిన ఉపాయం గురించి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఇప్పుడు నువ్వుండే చోటుకు నువ్వు ధైర్యంగా వెళ్ళిపో, నువ్వేం భయపడొద్దు అని చెప్పి పంపిస్తాడు పాపం. ఇంత చెప్పినా కూడా అట్లుండాలా ఎవడైనా సాయం చేసేవాడు ఉంటే. అది ఎంత కష్టమైనా ఇంపాసిబుల్ అయినా కానీ ధైర్యంగా ఉండు, హోప్తో ఉండని చెప్పి పంపించాలి. ఇంకా ఈ విధంగా చెప్పాక గోకర్ణుని మాటలు విని దుందుకారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గోకర్ణుడు కూడా రాత్రి మొత్తం దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. గోకర్ణుడు అంత జ్ఞాని అయినా కూడా తనకి ఏ ఒక్క ఉపాయం గురించి ఒక్క ఐడియా కూడా రాదాయనకి. సో ఇలానే రాత్రి మొత్తం గడిచిపోతుంది. ఆ తర్వాత పొద్దున్నే ఇంకా సూర్యుడు వచ్చే సమయానికి ఊర్లో ఉండే ప్రజలందరికీ గోకర్ణుడు వచ్చాడనే విషయం తెలుస్తుంది. వారు చాలా సంతోషంతో అతన్ని చూడ్డానికి వస్తారు. అప్పుడు గోకర్ణుడు వారందరికీ రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం వివరంగా చెప్తాడు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎన్నో శాస్త్రాలు ఎన్నో పుస్తకాలు తిరిగేసి మరీ చూస్తారు. వాళ్ళంత చూసినా కూడా దుందుకారికి ముక్తి లభించేటువంటి ఉపాయం గురించి వాళ్ళకి ఏదీ కనపడదు. ఆ శాస్త్రాలని జాగ్రత్తగా పరిశీలించిన వారు సామాన్యులు కూడా కాదు. వారిలో పండితులు, యోగులు, జ్ఞానులు, వేదవేత్తలు ఉన్నారంట. అయినా కూడా వాళ్ళకు ఏ ఒక్క ఉపాయం కూడా దొరకలేదు. అయినా గోకర్ణునికే తెలియకుంటే వీళ్ళకైనా ఏం తెలుస్తుంది? సో ఇప్పుడు మళ్ళొక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుద్ది. వాళ్ళెంత జాగ్రత్తగా పరిశీలించినా కూడా వారికి ఏ ఉపాయం దొరకలేదు కదా. ఇక వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ విషయాన్ని గూర్చి స్వయంగా సూర్యభగవానున్నే అడిగి తెలుసుకుందాం అనుకుంటారు. వామ్మో, నాకైతే ఫస్ట్ టైం చదివినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి ఇది విన్న వెంటనే. వాళ్ళందరూ ఈ విధంగా నిశ్చయించుకున్న తర్వాత గోకర్ణుడు తన తపశ్శక్తితో సూర్యుడి గమనాన్ని ఆపివేస్తాడు. ఓరి నాయనో, అసలు ఎక్కడ మనుషులు ఎక్కడ ఋషులు సూర్యుని గమనాన్ని ఆపేసేంత శక్తి ఏంది? వామ్మో, అసలు భూమి మీద నుంచి ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యుని గమనాన్నే ఆపేసేంత శక్తి ఉన్న ఋషులంటే ఆ ఋషులు ఇంకా సాధించలేదంటూ ఏముంటుంది? వాళ్ళందుకే అంత పవర్ ఉంది కాబట్టే వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు అన్నీ చేయగలరు కాబట్టి ఏం చేయకుండా గమ్మునుంటారు. ఇక మన కథలోకి వెళ్తే గోకర్ణుడు తన తపశ్శక్తితో సూర్యుణ్ణి ఆపేసి ఆ సూర్యభగవానునికి నమస్కరిస్తూ ఆయన్ని ఇలా స్తుతిస్తాడు. హే భగవన్, మీరు సమస్త జగత్తునకు సాక్షి స్వరూపులు. అట్టి మీకు నేను నమస్కరించెదను. మీరు నాయందు దయ చూపి దుందుకారికి ముక్తిని ప్రసాదించగల సాధనమును గూర్చి మాకు తెలుపండి. ఈ విధంగా ప్రార్థించిన గోకర్ణుడికి సూర్యనారాయణుడు దూరం నుండే స్పష్టమైన మాటలతో ఇలా పలుకుతాడు. గోకర్ణ, శ్రీమద్ భాగవతము వలన అతనికి ముక్తి కలుగును. కావున దానిని 7 దినములు పారాయణము చేసి చక్కగా ప్రవచించుము అని సూర్యభగవానుడు పలికిన ఈ ధర్మస్వరూపమైన మాటల్ని అక్కడుండే వారందరూ కూడా చాలా స్పష్టంగా వింటారు. అసలు ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎంతో దూరంలో ఉండే సూర్యుడు మాట్లాడితే ఇక్కడుండే వాళ్ళందరూ చాలా స్పష్టంగా విన్నారంట. ఎంత మ్యాజిక్ ఉంటుందో ఈ కథలలో ఇలాంటివన్నీ. ఇక సూర్యుడు చెప్పిన మాటలన్నీ అందరూ విన్నారు కాబట్టి వారింక గోకర్ణునితో ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఆ పని మొదలుపెట్టు గోకర్ణ, ఈ పని కూడా ఈ ఉపాయం కూడా చాలా సులువైనదే కదా అని చెప్తారు. ఇక గోకర్ణుడు కూడా గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఇక దుందుకారి కోసమని చెప్పేసి భాగవత కథను వినిపించడానికి సంసిద్ధుడవుతాడు. సో ఇప్పుడు
ఎలాగైతే నారద మహర్షి భాగవతం చెప్పడానికి సిద్ధపడినప్పుడు ముల్లోకాల్లో నుంచి జనమంతా వస్తారో, సో ఇప్పుడు కూడా గోకర్ణుడు కథ చెప్పడానికి సిద్ధమైనప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నగరాల వాసులందరూ, అందులో వికలాంగులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, లేడీసు, మగవాళ్ళు అందరూ కలిసి గోకర్ణుని కథను వినడానికైతే వచ్చారు. వాళ్ళందరూ జన సముద్రంలా ఉన్నారంట. దేవతలు కూడా ఆ వచ్చిన ప్రజలందరినీ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది జనం వచ్చారా అని. ఇక మొత్తానికి అందరూ ప్రవచనం జరిగే చోటుకైతే చేరుకున్నారు. గోకర్ణుడు కూడా వ్యాసపీఠాన్ని అలంకరించి కథను చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేత రూపంలో ఉన్న దుందుకారి ఒక వెదురు కర్రలోకి దూరి అక్కడ కూర్చుని కథ వింటూ ఉన్నాడు. ఎందుకంటే సాధారణ జనాల్లాగా తను మామూలుగా లేడు కదా, గాలి రూపంలో ఉన్నాడు కాబట్టి వెదురు కర్ర లోపలికి చేరాడు. ఆ వెదురు కర్రకు 7 కనుపులు ఉన్నాయంట. సో అడుగున భాగంలో ఉండే కనుపులోకి వెళ్ళి చేరాడు. ఇక గోకర్ణుడు ఒక విష్ణు భక్తుణ్ణి ముఖ్యమైన శ్రోతగా నియమించుకొని కథను చెప్పడం మొదలుపెట్టాడు. ప్రథమ స్కందం నుంచే స్పష్టమైన కంఠధ్వనితో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ప్రారంభించాడు. అసలు భాగవతం వింటే చెప్పేవాళ్ళు ఉండాలి కానీ వాళ్ళ ఇమాజినేషన్ తోడయ్యి భాగవతం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటే సూపర్ ఉంటుంది. సో మొత్తానికి గోకర్ణుడు మాత్రం వాళ్ళందరికీ బాగా అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టేసి ఫస్ట్ స్కంద నుంచే ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి ఆ కథకు ఆ రోజు ప్రవచనానికి విరామం అయితే ఇచ్చారు. ఇక అప్పుడే ఎప్పుడైతే మొదటి రోజు సాయంత్రం విశ్రాంతి ఇచ్చారో ఆ సభకి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. అది ఏంటంటే దుందుకారి ఉన్న వెదురు కర్ర ఉంటుంది కదా, దానిపైన ఉన్న మొదటి కనుపు పటపట శబ్దం చేస్తూ పగిలిపోయింది. అంటే దుందుకారి కథ బాగా విని ఆ కథ యొక్క ప్రభావం వల్ల వాడు చేసిన పాపాలన్నీ ఇలా నశించడం మొదలుపెట్టాయి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూశారు. ఇక్కడ మీరు గమనించారా, గయలోనే పద్ధతిగా శ్రాద్ధకర్మలు జరిపినా కూడా వీడికి ఏ మార్పు రాలేదు. పైగా గోకర్ణుడు అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి కూడా అక్కడ కూడా శ్రాద్ధకర్మలు చేశాడు. అయినా కూడా వీడికి ఏం జరగలేదు. కానీ కేవలం ఒక్కరోజు భాగవతం శ్రద్ధగా వినడం వల్లనే ఎంత మార్పు వచ్చిందో మీరే చూడండి. సో ఈ విధంగా ఇంకా ప్రతిరోజు గోకర్ణుడు కథ చెప్పడం, సాయంత్రానికి దుందుకారి ఉన్న వెదురు కర్ర కనుపు ఒకటి పగిలిపోవడం. సో ఈ విధంగా 6 రోజుల్లో 6 కనుపులు పగిలిపోయాయి. ఇక 7వ రోజు 12 స్కందములు పూర్తయిన తర్వాత ఆ 7వ కనుపు కూడా పగిలిపోయి లోపల ఉన్న పిశాచి రూపంలో ఉన్న దుందుకారి పవిత్రమైన మనస్సు కలవాడై బయటకొచ్చాడు. అంటే తన కోర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. ఎప్పుడు డబ్బుల కోసమని పక్కనోళ్ళం కొట్టడం, సరదా కోసమని హింస చేయడం. సో ఎప్పుడు ఇలా ఉండేవాడు. ఫస్ట్ టైం తను చేంజ్ అయిపోయి మంచిగా మారి ఇలా బయటకొచ్చాడు. ఇప్పుడు బయటకొచ్చిన దుందుకారి ఎలా ఉన్నాడో తెలుసా? దివ్యమైన మెరిసిపోయే శరీరంతో పీతాంబరం ధరించి తులసిమాలను కలిగి శిరము పైన ఒక కిరీటాన్ని పెట్టుకొని చెవులయందు మెరిసిపోయే కుండలములు ధరించి ఉన్నాడు. ఇలా ఉండేవాడు ఎవడిప్పుడు? 7 రోజుల క్రిందట ప్రేతమై ఇన్ని సంవత్సరాలు ఎన్ని శ్రాద్ధకర్మలు చేసినా కూడా మారనివాడు ఒక్కసారిగా భాగవతం విని ఇంతటి అద్భుతమైన శరీరాన్ని కలిగి ధరించి బయటకొచ్చాడు. ఇది శ్రీమద్ భాగవతం యొక్క మహిమ అంటే. సో ఇప్పుడు ఇంత వెలిగిపోతున్న శరీరంతో దుందుకారి బయటకు వచ్చాడు కదా, తను వెంటనే ఏం చేశాడో తెలుసా? భాగవతం వింటే ఇలా సిస్టంలో నుంచే మొత్తం చేంజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. నువ్వు వాడికి మంచిగా ఉండమని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ లోపల అవన్నీ ఉంటాయి ఇంకా ఫీడ్ అయ్యి. ఇప్పుడు ఏం చేశాడు దుందుకారి? వెంటనే తన ముక్తికి కారణమైన గోకర్ణునికి నమస్కరించి, సోదరా, నీవు ఎంతో దయగలవాడువు. నన్ని ఈ ప్రేత బాధల నుండి విముక్తిని చేశావు. నీకు శతకోటి నమస్కారములు అని చెప్పి ఇంకా ఈ శ్రీమద్ భాగవత సప్తాహం అనేది ఎంతో పరమ పవిత్రమైనది, ఇది అందరూ చేయవలసిందని చెప్తాడు. ఇంకా మనస్సుతో, మాటలతో, చేతులతో చేసిన పాపములన్నీ మనం ఏ క్షణమైతే సప్తాహ శ్రవణం మొదలు పెట్టాలి అని నిశ్చయించుకుంటామో ఆ క్షణం నుంచే మనం తెలిసో తెలియకనో చేసిన పాపములన్నీ గజగజ వణికిపోతూ భయంతోనే చచ్చిపోవడం మొదలు పెడతాయి. ఇంకా దుందుకారి ఏం చెప్తాడో చూడండి, చాలా బాగా చెప్తాడనమాట. ఇలా అంటాడు, కొంతమంది శరీరాన్ని పోషించడమే పనిగా పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారు తమ జీవితంలో ఒక్కసారైనా భాగవతం వినకుండా ఇలా ఎన్ని పనులు చేసినా కూడా అవన్నీ వ్యర్థమే. మనం తినే అన్నమే సాయంత్రానికైతే పాడైపోతుంది. అలాంటి అన్నంతో తయారైన మన శరీరం ఇంకా పాడవకుండా ఎలా ఉంటుంది? ఈ శరీరాన్ని పూడ్చేస్తే మట్టిలో కలిసిపోతుంది, అదే కాల్చేస్తే బూడిదలా మారిపోతుంది. ఇలాంటి అశాశ్వతమైన దాని మీద మమకారం పెట్టుకొని ఉన్నతమైన దాన్ని వదిలేసేవాడు అతిపెద్ద మూర్ఖుడు.
ఇక్కడ ఒక విషయం చెప్తాడు. అది కొంచెం కామెడీగా చాలా సీరియస్‌గా ఉంటుంది. ఏమంటాడంటే, ఎవడైతే భాగవత కథలకు దూరంగా ఉంటాడో వాడు ఎటువంటి వాడంట తెలుసా? చెప్పడం ఎంత బాగా చెప్తాడంటే, నీటిలో పుట్టిన బుడగ వలె కేవలం మరణించడానికే పుట్టినవాడంట. ఎవడైతే కథలకు దూరంగా ఉంటాడో వాడు కేవలం మరణించడానికే పుట్టినవాడంట. దీనమ్మ ఇంతకన్నా ఇంకా ఏం చెప్తాం? ఇంకా వినాలని. కాదు, ఎవరైనా చచ్చిపోవడానికి పుట్టేవాళ్ళుంటారా? అలాంటి వాళ్ళుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అలాంటి వాళ్ళంట ఈ భాగవత కథలకు దూరంగా ఉండేవాళ్ళు. సో మొత్తానికి దుందుకారి ఈ విధంగా భాగవత మహిమను గూర్చి అందరికీ చెప్తూ ఉండగా అక్కడికి వైకుంఠవాసులైన విష్ణు పార్షదులు విమానం వేసుకొని దుందుకారు కోసం వస్తారు. అసలు చూడండి దుందుకారి యొక్క లక్కు. మొత్తానికి వీఐపీ దర్శనం పొందబోతున్నాడు. సో విష్ణు పార్షదులు మెరిసిపోతున్న వైకుంఠ విమానాలు వేసుకుని అక్కడికైతే వచ్చారు. అప్పుడు దుందులి కుమారుడైన దుందుకారి ఆ విమానంలోకి ఎక్కుతాడు. ఆ విష్ణు పార్షదులు కేవలం ఒక్క విమానమే వేసుకొని వస్తారన్నమాట. దాన్ని చూసి గోకర్ణుడు ఇలా అడుగుతాడు వాళ్ళని, భగవంతునికి ఇష్టమైన పార్షదులారా, ఇక్కడ చాలామంది శ్రోతలు సమానంగానే భాగవతమును విన్నారు కదా, మరి వారందరి కోసమని మీరు విమానాలు ఎందుకు తీసుకురాలేదు? వీరందరూ సమానంగానే విన్నారు కదా, మరి ఫలితము యందు ఎందుకు తేడా వచ్చింది అని అడుగుతాడు. వాళ్ళు మంచి సమాధానం చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. వాళ్ళేం చెప్తారంటే, గోకర్ణ, వినడం వరకు అందరూ సమానంగానే విన్నారు. వాళ్ళు ఏదైతే విన్నారో దుందుకారు కూడా అదే విన్నాడు. కానీ విన్న తర్వాత కథను గుర్తు చేసుకొని దాని గురించి ఆలోచించడంలో వచ్చిన తేడా వల్లనే వీరి యొక్క ఫలితంలో తేడా వచ్చిందని చెప్తారు. అంటే మనం కథ వినడమే కాదు, విని దాని గురించి ఒక్కసారైనా ఆలోచించాలి. అంతే కదా మరి. అసలు ఆ కథలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది లేకుండా ఊరికి కథ వింటే ఏం లాభం మనకి? అంటే కథపరంగా కథ అయినా సరే ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి కదా, రివిజన్ లాగా. కేవలం ఒక్కసారైనా. సో అందరూ ప్రతిరోజు కథ విని వెళ్ళిపోయేవారు. కానీ దుందుకారి మాత్రం ఎంతో మనసు పెట్టి ఆ కథలు వినేవాడు. విన్న తర్వాత కూడా వాటిని గుర్తు చేసుకుని మననం చేసుకునేవాడు. సో అదేనమాట. చక్కగా వినడం ఒకటి, అలాగే శ్రద్ధగా దాన్ని రివిజన్ చేసుకోవడం ఒకటి. ఇక్కడ మీరు మరీ సీరియస్గా ఏదో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినట్టు మరీ వినకండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, కొంతమంది కేవలం ఎలా అంటే ఏదో బిజినెస్ కోసం అన్నట్లు ఏదో పుణ్యం అనే బ్యాంకు బ్యాలెన్స్ని పెంచుకోవడానికి విందాంలే అని ట్రై చేస్తూ ఉండొచ్చేమో. ఒకవేళ ఇవన్నీ చెప్తే అలానే చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎలా అంటే కథ పక్కన ఒకటి మోగుతూ ఉంటుంది, ఫోన్లో ఏమో చాటింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి చెప్పడం కానీ, అంతేకాని నిజంగా వినే వాళ్ళ గురించి ఇంత స్ట్రిక్ట్గా చెప్పడం అనేది తప్పు. అలా చెప్పకూడదు కూడా. కథ వినాలి అంతే. శ్రద్ధగా వినడం అనేది మ్యాటర్ అంతే. అంటే గుర్తుపెట్టుకోవాలని ఇవన్నీ కాదు. లేదా ఒక్క ముక్కలో చెప్పాలంటే కథను ఎంజాయ్ చేస్తూ వినడం అన్నమాట. అంతే, ఇంకంతకన్నా ఎక్కువ ఏం లేదు. వాళ్ళు ఈ విధంగా చెప్పి గోకర్ణుడు అడిగాడు కదా పాపం మిగతా వాళ్ళందరి తరపున. వాళ్ళేం చెప్తారంటే వాళ్ళందరి కోసమని ఇంకొకసారి భాగవతం శ్రద్ధగా ప్రవచనం చేసి వింటే వీళ్లకు ఖచ్చితంగా వైకుంఠవాసం లభిస్తుంది అని చెప్తారు. అలాగే గోకర్ణంతో ఏం చెప్తారు సపరేట్గా, గోకర్ణ, నీకోసం ఆ గోవిందుడే స్వయంగా వచ్చి తన లోకానికి నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పి మెరిసిపోతున్న విమానంలో దుందుకారిని వెంటబెట్టుకుని వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు ఆ విష్ణు పార్షదులు. ఆ తర్వాత గోకర్ణుడు రెండవసారి శ్రావణ మాసంలో సప్తాహ శ్రవణం చేయిస్తాడు. ఈసారి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా చక్కగా శ్రద్ధగా ఎప్పట్లాగానే వింటారు బాగా ఇంకా. సో గోకర్ణుని దయ వల్ల అక్కడుండే వాళ్ళందరూ రెండవసారి కూడా సప్తాహం బాగా వింటారు. సో మొత్తానికి రెండవసారి సప్తాహం కూడా అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం చివరి రోజు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏంటంటే, దుందుకారి కోసమని ఒక విమానం వచ్చిందే మొదటిసారి. అటువంటి విమానాలు చాలా వస్తున్నాయి. అందులో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ ఒక విమానం వెంట వస్తున్నారు. ఆ ముందున్న విమానంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అప్పుడు ఆ స్వామి కిందికి వచ్చిన తర్వాత స్వయంగా తానే తన పాంచజన శంఖాన్ని పూరిస్తాడు. స్వామి ఎక్కడ, శంఖం పూరించడం ఎక్కడ, ఆ సౌండ్ ఏంటి, అసలు ఆ యాక్షన్ ఏంటి, వామ్మో సూపర్, హైలైట్, గూస్ బంప్స్, మ్యాగ్నిఫిసెంట్. ఇంకన్నీ ఇంకా స్వామి గోకర్ణుని కౌగిలించుకుంటాడు. అతనికి స్వామి లాంటి శరీరాన్నే ఇస్తాడు. అలాగే అక్కడ సప్తాహం కోసమని వచ్చిన ప్రజలందరూ ఉన్నారు కదా, ఎంతోమంది జనసముద్రం, వారందరికీ దివ్యమైన శరీరాలని ప్రసాదిస్తాడు స్వామి ఒక్క క్షణంలోనే. అసలు ఎంత బాగుంటుందో ఆ సీన్ ఒకసారి. అలాగే ఇంకా గోకర్ణుని దయ వల్ల అక్కడ ఉండే కుక్కలని, చండాలురిని, ఇంకా మిగతా వారందరి దీనులని అందరినీ కూడా పాపం విమానాల్లోకి ఎక్కించుకొని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్తాడు. సో మొత్తానికి మన గోకర్ణుని కథ అయిపోయిందనమాట. అసలుకి విష్ణువే వచ్చి అక్కడుండే వాళ్ళందరినీ తీసుకొని పోతే ఈ హైలైట్ అసలుకి సీన్.
వచ్చి మళ్ళీ శంఖం పూరించడం చూడండి ఎంత బాగుంటుందో. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? సనకాది మహర్షులు నారదునికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? నారదుడు ఒక ప్రశ్న వేస్తాడు కదా, ఎటువంటి పాపములు చేసిన వాళ్ళని ఈ భాగవతం ఉద్ధరిస్తుంది అని అడుగుతాడు. అంటే కేవలం చిన్న చితక పాపములు లేదా తప్పులు చేసిన వాళ్ళనే ఉద్ధరిస్తుందా, లేదా కొంచెం పెద్ద పాపాలు చేసినా కూడా ఇది ఉద్ధరిస్తుందా, లేదా ఇంకా అన్నిటికన్నా ఘోరమైన మహాపాపాలు చేసిన వాళ్ళని కూడా ఉద్ధరించే శక్తి దీనికి ఉందా అనే రకంగా నారదుడు అడిగిన ప్రశ్నకి వీళ్ళు అన్నీ చెప్పి ఎటువంటి వారినైనా ఉద్ధరిస్తుందని చెప్పి దానికి మంచి ఉదాహరణగా ఈ కథను చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, గాలి నీరు ఆకులను ఆహారంగా స్వీకరించి శరీరమును ఎంతో ఇబ్బంది పెట్టి చాలా కష్టమైన భయంకరమైన తపస్సు చేసినా సరే ఇటువంటి స్థితిని పొందడం చాలా కష్టం. అలాంటి దాన్ని ఈ సప్తాహ శ్రవణము సులువుగా ఇచ్చేస్తుందని చెప్తారు. ఇంకా మీకు గుర్తుకు ఉండింటే ఈ సనకాదులు నారద మహర్షి వీళ్ళ స్టోరీ మనకి గోకర్ణుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భక్తిదేవి కథలో నుంచి వచ్చాయన్నమాట. సో ఇదంతా భక్తిదేవి కోసం సనకాది మహర్షులు సప్తాహం చేస్తూ ఉండగా నారద మహర్షికి చెప్తారు ఈ భాగవత సప్తాహం ఎందుకంత గొప్పది అని చెప్పే క్రమంలో మనకి ఈ గోకర్ణుని కథ వస్తుంది కదా. సో ఇక మొత్తానికి సనకాది మహర్షులు కూడా 7 రోజులు సప్తాహం చేస్తారన్నమాట. మొత్తం పూర్తయిన వెంటనే భక్తి జ్ఞాన వైరాగ్యములకు వారి యొక్క పూర్తి శక్తి తిరిగి వారికి వచ్చేస్తుంది. సో వీరి కోసం కదా నారద మహర్షి ఎంతో కష్టపడి సనకాదులను పిలుచుకొని వచ్చి సప్తాహం చేపిస్తున్నాడు. సో మొత్తానికి నారదుడు అనుకున్న పని కూడా నెరవేరుతుంది. భక్తిదేవికి తిరిగి తన శక్తి వస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడికి ముల్లోకాల్లో నుంచి ఎంతో గొప్ప గొప్ప మహర్షులందరూ వచ్చారు కదా. వాళ్ళందరూ శ్రీహరి మీద పాటలు పాడుతూ ఆనందంగా భక్తితో ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్పేదల్లా మీకు అర్థం కాకపోతే భక్తిదేవి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు అయితే చూడండి. ఎందుకంటే ఆ వీడియోస్కి ఇది థర్డ్ వీడియో లాగా, కాకపోతే గోకర్ణుని స్టోరీ కంప్లీట్గా ఉంటుంది కాబట్టి దీనికి గోకర్ణ అని పెట్టాను. సో మొత్తానికి ఇక్కడ ఏమైందంటే ఇంతమంది ఎంతో భక్తితో ఆనందంగా పాటలు పాడుతూ శ్రీహరిని కీర్తిస్తూ ఉండగా వీరందరి భక్తికి మెచ్చి స్వామి ఆ సభలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ స్వామితో పాటు అర్జునుడు, ప్రహ్లాదుడు, ఇంకా విష్ణు పార్షదులు, ఇంకా చాలామంది భక్తులు ఆ స్వామితో పాటు వస్తారు ఆ ఆనందవనంలోకి. ఆ సభలో కొంతమంది పాటలు పాడుతూ ఉంటే కొంతమంది ఏమో డ్యాన్సులు వేస్తున్నారు, ఇంకొంతమంది భక్తులు ఏమో వీణలు ఊపుతున్నారు, ఇంకొంతమంది ఏమో డోళ్ళు కొడుతున్నారు. సో ఈ విధంగా మొత్తం పండగ వాతావరణం నెలకొంది అక్కడైతే. అసలు చూడండి ప్రహ్లాదుడు, అర్జునుడు, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు వచ్చారు, బలిచక్రవర్తి లాంటి వాళ్ళందరూ. అసలు ఎట్టుంటుంది చూడండి ఆ సీన్లో. విష్ణువు సంబంధించి ఇంత సంబరంగా ఇంతమంది ఉంటే శివుడు ఊరికే ఉంటాడా? ఆయన కూడా ఈ సంబరాలని చూద్దామని చెప్పేసి పార్వతీదేవి సమేతంగా అక్కడికి వచ్చేస్తాడు. సో మొత్తానికి ఆ ప్లేస్ మొత్తం సూపర్గా మొత్తం పాజిటివ్గా నిండిపోతుందన్నమాట, మొత్తం సెలబ్రేషన్ లాగా. సో ఇంత సెలబ్రేషన్లో ఉండగా అక్కడికి సడన్గా మహానుభావుడు సుఖమహర్షి వస్తాడనమాట. ఆయన వచ్చాక భాగవతం గురించి ఇంకొన్ని కొత్త విషయాలు చెప్తాడు ఆ సభలో ఉండే వాళ్ళందరికీ. ఆ తర్వాత భక్తిదేవిని శాశ్వతంగా భాగవతంలో ప్రవేశపెడతాడు. సో భవిష్యత్తులో ఎవరెవరైతే భాగవతం వింటారో వారి హృదయాల్లోకి భక్తిదేవి స్వయంగా వెళ్ళి ఉంటుంది. సో ఈ విధంగా సుఖమహర్షి భక్తిదేవికి శాశ్వతమైన నివాస స్థానం కల్పించాడు భాగవతం నందు. ఇలా చాలాసేపు సంబరాల్లో మునిగిన తర్వాత శివుడు, విష్ణువు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మహర్షులకి కొన్ని వరాలు ఇచ్చి ఆ ఇద్దరు స్వాములు కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ముల్లోకాల్లో నుంచి వచ్చిన మహర్షులందరూ కూడా సభా మర్యాదలను పాటిస్తూ తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళిపోతారు. సో ఇంకా మొత్తానికి ఈ విధంగా భక్తిదేవి కథ అనేది సమాప్తమవుతుంది. సో ఇప్పటికైతే భక్తిదేవి కథ అయిపోయింది, గోకర్ణుడి కథ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గోకర్ణుని కథలో ఉన్న కొన్ని ఎక్స్ట్రా విషయాలు అయితే మాట్లాడదాం. అలాగే నాకు తోచిన ఆలోచనలు కూడా మీతో పంచుకుంటాను. ఇందులో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే, దుందులి తన సఖితో చెప్పేటప్పుడు సుఖమహర్షిలాగా కడుపులోనే బిడ్డ ఉండిపోతే దాన్ని ఎవరు బయటికి తీస్తారని చెప్తుంది కదా. అంటే అక్కడ ఏం జరుగుద్దంటే సుఖమహర్షి స్టోరీలో ఆయన తన తల్లి కడుపులోనే చాలా సంవత్సరాల పాటు ఉంటాడు. వ్యాస మహర్షి ఎంత చెప్పినా కూడా బయటికి రాకుండా ఆయన కడుపులో నుంచే సమాధానం చెప్తాడు. బయటికి వస్తే నేను చెడిపోతాను కాబట్టి బయటికి రాను అని చెప్తాడు. అలాగా ఆయన 10 సంవత్సరాలేమో అట్లనే ఉంటాడు లోపలనే. ఆయన కడుపులోనే ఉండగానే ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. సో అందుకు ఆయన బయటికి రావడానికి, ఈ లోకంలో రావడానికి చాలా భయపడుతూ ఉంటాడు. మొత్తానికి సుఖమహర్షి మళ్ళీ శ్రీకృష్ణుని తోలుకొచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు నా మాయ ప్రభావం వల్ల నువ్వేం చెడిపోవలేని వరం ఇచ్చిన తర్వాత అప్పుడు బయటికి వస్తాడనమాట. సో దుందులి దాని గురించి పట్టుకొని ఇక్కడ ఆ మాట అంటుందన్నమాట. ఇంకా సెకండ్ విషయం ఏంటంటే, సన్యాసి చెప్తాడు కదా ఆత్మదేవునితో, నీకు ఈ జన్మలోనే కాదు వచ్చే 7 జన్మల్లో కూడా నీకు సంతానం కలగదు అని చెప్తాడు.
అయినా కూడా ఆత్మదేవుడు భంగపోతుంటే అతనికి ముందే వార్నింగ్ ఇస్తాడు. ఇలా చూడు నీకిది రాసి పెట్టలేదు. అయినా కూడా నీకిది కావాలంటున్నావు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని చెప్పి ఆయన కొంతమంది గురించి చెప్తాడు. అంటే చిత్రకేతువు గురించి, అలాగే వేణుడు గురించి చెప్తాడు. అలాగా చిత్రకేతువు గురించి ఏంటంటే ఆయనకెప్పుడూ కొడుకు ఉండేవాడు కాదు. ఆయన కొడుకు కావాలని చెప్పేసి చాలా వ్రతాలు ఇవన్నీ చేసి ఎలాగోలాగా కొడుకుని పొందుతాడనమాట. కానీ ఏమైంది తెలుసా? ఆయనకొచ్చిన కొడుకు మీద కొడుకు మంచోడే, ఈయన మంచోడే, ఇద్దరు బాగా డీప్‌గా మంచిగా చాలా లవ్లీగా మంచి బాండ్‌తో ఉంటారు. కానీ సడెన్‌గా ఒకరోజు అంత ఇష్టంతో ఉన్న ఆ కొడుకు చనిపోతాడు. అది కూడా మామూలుగా చనిపోడు. కొంచెం దారుణమైన మరణం వస్తుందన్నమాట. దానివల్ల అతనికి సాధారణంగా చనిపోతే పెద్దగా ఫీల్ అయ్యేవాడు కాదు. అతనికి చాలామంది భార్యలుంటారు. సో, కేవలం ఈ కొడుకు మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని మిగతా భార్యలందరూ కలిసి కుట్ర పన్ని ఈ కొడుక్కి చిన్న పిల్లాడికి విషమిచ్చి మరీ చంపేస్తాడు. సో, ఇంకా చిత్రకేతువు ఆ చిన్న కొడుకు చనిపోవడం చూసి చాలా బాధపడిపోతాడు. ఆయనకింకా మొత్తం ఆయన స్టోరీ చాలా విచిత్రంగా మారిపోద్ది. ఈ చిత్రకేతువే మళ్ళీ వృత్రాసురునిలాగా మారిపోతాడు. ఎంత బాగుంటుందంటే వృత్రాసురుని స్టోరీ సూపర్ ఉంటుంది. సో, మొత్తానికి చిత్రకేతువు కూడా ఇక్కడ లేని దానికోసం ఆరాటపడి దాన్ని పొంది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత వేణుడు కూడా అంతే. వేణుడు వాళ్ళ తండ్రి పేరు ఏమో తెలీదు. ఆయన కూడా కొడుకు కావాలని చెప్పేసి లేని కొడుకుని కావాలని పొందుతాడు. కానీ వేణుడు ఎట్లా తయారవుతాడంటే సేమ్ మనకు దుందుకారిలాగా మొత్తం పరమ నీచునిలాగా తయారైపోతాడు. వేణుడు ఎట్లా అంటే దేవుడు అసలుకి ఇవన్నీ పూర్తిగా నాస్తికవాదం, దేవుడు లేదని చెప్పేసి రాజ్యంలో అందరినీ హింసించడం, పీడించడం, ఇష్టం వచ్చినట్లు చేయడం, ఇంకా ఎన్ని దారుణాలు చేశాడో. ఇంకా అందులో రాజు పదవిలో ఉండేవాడు కాబట్టి ఇంకా ఎక్కువ దారుణాలు చేశాడు. ఈ బాధ తట్టుకోలేక వేణుడు వాళ్ళ తండ్రి రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. సో, మొత్తానికి ఆయన చేసిన తప్పు వల్ల రాజ్యంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆయన కూడా అనవసరంగా ఇట్లాంటి చెత్తనా కొడుకుని కన్నాను కదరా అని చెప్పేసి మొత్తానికి అడవులకు వెళ్ళిపోతాడు. సో, ఈ విధంగా లేని దానికోసం ఆరాటపడి వీళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడ్డారు. అదే విషయాన్ని సన్యాసి సింపుల్గా చెప్తాడనమాట. అలాగే ఇప్పుడు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఈ మధ్య యూట్యూబ్లో చాలా చూశాను. చాలామంది ఏం చెప్తారంటే సప్తాహ శ్రవణం చేయిస్తే బాగుంటుంది అని చెప్తారు. అంటే ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా సప్తాహం అంటే ఎంత గొప్పదో అని. ఈ సప్తాహం చేస్తే వచ్చే ఫలం ఉంటుందే అది రావాలంటే మనం సప్తాహాన్ని చేయించాలి అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో. అది నిజమే. కానీ అందరూ చేయించలేరు కదా. సప్తాహం చేయించాలంటే బ్రాహ్మణుడు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, అక్కడికి వచ్చే ప్రజలకి ఎన్నో చేయాలి, మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి, ఎంతో డబ్బు అవసరం ఉంటుంది, మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ అందరూ చేస్తారంటే చేయలేరు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సప్తాహము చేయిస్తేనే కాదు విన్నా కూడా అదే ఫలితం వస్తుందని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దానికి దానికి బెస్ట్ ఎగ్జాంపులే దుందుకారి ఉన్నాడు. దుందుకారి చేయించలేదు, దుందుకారి కోసం చేశాడులేండి ఒప్పుకుంటాను. దుందుకారి చేసినందుకు బాగుపడ్డాడా అంటే కాదు. దుందుకారి ఆ సప్తాహం వల్ల విని బాగుపడ్డాడు. సరేలే మీరు అనొచ్చు దుందుకారి కోసం చేశాడు కాబట్టి గోకర్ణుడు దుందుకారి బాగుపడ్డాడని మీరు అనొచ్చు. కానీ మరి చుట్టుపక్కల ఉండే ప్రజలు వచ్చారు కదా, వాళ్ళందరినీ నెక్స్ట్ టైం విష్ణువే వచ్చి స్వయంగా తీసుకొని వెళ్ళాడు కదా, మళ్ళీ వాళ్ళందరి కోసము గోకర్ణుడు చేయలేదే. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ విని తరించారు. 7 రోజులు విన్నా కూడా సప్తాహం చేయించినా 7 రోజులు విన్నా ఇవన్నీ సేమ్ ఒకే ఫలితాన్ని, అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ బాగుపడడానికి మాత్రం ఇవన్నీ సరిపోతాయి. విన్నా ఒకటే చేయించినా ఒకటే. సో ఇది మొత్తానికి సప్తాహం చేయించలేము అని బాధపడకుండా విన్నా కూడా సరిపోతుంది అని నేను చెప్పడం. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీ మొత్తానికి కొత్త వర్షన్ లాగా తీసుకొచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సన్యాసి ఉన్నాడు కదా. నిజంగా అసలుకి ఈ స్టోరీ మొత్తానికి సన్యాసి చాలా కోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలా అంటే సరే నేను చాలా చెప్పాలనుకుంటున్నా కానీ ఒక ముక్కలో చెప్తే ఏంటంటే ఈ సన్యాసి ఆత్మదేవుని యొక్క ఫ్యూచర్ చూశాడు. ఇతనికి చెత్త కొడుకు పుడతాడని కనుక్కున్నాడు. అందుకే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా కావాలని పట్టుపట్టినందుకు సరే సన్యాసి మూలంగానే ఆయనకిప్పుడు చెత్త కొడుకు రాబోతున్నాడు. కాబట్టి అసలు ఇప్పుడు ఆ సన్యాసి ఎంత గొప్పోడంటే అంటే అతని మూలంగానే కదా వస్తున్నాడు ఒక చెత్త కొడుకు. కాబట్టి అతనే తన శక్తితోనే గోకర్ణునిగా అవతరించి ఈ చెత్త కొడుకుని పాపం తన దగ్గరికి సాయం కోసం వచ్చిన ఆత్మదేవుణ్ణి ఉద్ధరించడానికి ఆ సన్యాసియే గోకర్ణుడిగా వచ్చాడు అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే అసలు ఒక రేంజ్లో ఉంటుంది స్టోరీ. అప్పుడు నిజంగా అప్పుడు అనిపిస్తుంది ఎవడు కొడుకు ఎవడు తండ్రి. ఇప్పుడు సన్యాసియే గోకర్ణుడిగా వస్తే అప్పుడు గోకర్ణుడికి ఆత్మదేవునికి తండ్రి కొడుకుల సంబంధం అని మనం ఎలా అనుకుంటాం కదా. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో.
సన్యాసి గోకర్ణునిలా వచ్చి మరీ ఆత్మదేవుని కాపాడాడు. వామ్మో! ఇది చెప్పడానికి నాకు మాటలు లేవు. మీరే అర్థం చేసుకొని ఆలోచించుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. చివరగా మీకొక విషయం చెప్పాలి. ఏంటంటే భక్తిదేవి కథలో ఆ సభలో విష్ణువు, శివుడు వచ్చినప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉండగా సుఖమహర్షి అక్కడికి వచ్చిన తర్వాత భాగవతం గురించి కొన్ని విషయాలు చెప్తాడన్నాను కదా. అందులో ఆయన ఒక విషయం చెప్తాడు. అది ఏంటంటే ఒకసారి యమధర్మరాజు తన దూత చేతిలో ఉండే యమపాశాన్ని చూసి అతన్ని కొంచెం శాంతపరిచి ఆ దూతతో ఇలా అంటాడు, చూడు నాయనా, ఎవరైతే భగవంతుని కథల యందు నిమగ్నమై ఉంటారో వారి మీద నా అధికారం ఏమాత్రమూ చెల్లదు. భగవంతుని భక్తులు కానట్టి వారిని దండించడానికి మాత్రమే నేను ఈ అధికారాన్ని కలిగి ఉన్నాను. సో ఈ విధంగా యమధర్మరాజు తన దూతకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాడనమాట. సో ఈ విషయాన్ని సుకుమార్చి చెప్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని బ్రతకండి. సో మొత్తానికి ఇది ఇంకా గోకర్ణుని స్టోరీ. ఈ వీడియోస్ అన్నీ భక్తిదేవి కథ కూడా అయిపోయింది, గోకర్ణుని కథ కూడా అయిపోయింది. సో ఇదే అనమాట. నెక్స్ట్ నారద మహర్షి పూర్వజన్మ గురించి వస్తుంది వీడియో. దాని తర్వాత దక్షయజ్ఞం ఉంటుంది. సో మనం ఆ వీడియోలో కలుద్దాం.